హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇవాళ మన స్టూడియోలో ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. మామూలుగా బాధ్యతల మీద పడినప్పుడు భయపడేవాడు సగటు మనిషి. అదే బాధ్యతని ఆయుధంగా మలుచుకున్నవాడే విజేత. మరి ఇవాళ ఒక అద్భుతమైన విజేత మన స్టూడియోలో ఉన్నాడు. ఒకప్పుడు 100 రూపాయల కోసం కష్టపడ్డ వ్యక్తి ఇవాళ వందల మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. కొన్ని వేల మందికి ఎలా ధనవంతులు అవ్వాలో నేర్పిస్తున్నాడు. ఆయనే సిప్స్ గ్రూప్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ ఆదిత్య కుమార్ ఇవాళ మన స్టూడియోలో ఉన్నాడు. మనం ఎలా ఎదగాలో, ఎలా బతకాలో, అంటే ఎలా సక్సెస్ సాధించాలో ఆయన్ని చూసి ఆయన నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇవాళ నేర్చుకోబోతున్నాం. సో నమస్తే డాక్టర్ ఆదిత్య సార్, ఎలా ఉన్నారు? గుడ్ సార్, థ్యాంక్ యూ. సో మిమ్మల్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను. వండర్ఫుల్. యాక్చువల్గా అంటే ఎంబిఎన్ మాస్టర్ బిజినెస్ నెట్వర్క్ ప్రెసిడెంట్ కూడా మీరు. సో నాకు తెలిసి ట్విన్ సిటీస్లో #1 బిజినెస్ నెట్వర్క్ అది మన ఎంబిఎన్ అనేది. సో దానిలో నేను భాగం కావడం, మీరు దానికి ప్రెసిడెంట్ కావడం నాకు ఇంకా సంతోషం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. సో నిజంగా అంటే మనం రోజు కలిసే వాళ్ళ మీటింగ్స్లో ఎప్పుడు కలుస్తున్నా కూడా మీ వెనుక ఇంత స్టోరీ ఉంది, మీ సక్సెస్ స్టోరీ వెనుక ఇంత కథ ఉందని నిజంగా నాకు తెలియదు యాక్చువల్గా. సో అది మన ప్రేక్షకులకు తెలియాలి, ఇన్స్పైర్ అవుతారు. అంటే చాలామంది గ్రామాల్లో లేదంటే ఉండే యువకులు ఏమనుకుంటారంటే మన వల్ల అవుతుందా, మనకేం రాదు, మనం ఇంత ఊర్లో ఉన్నాము, మనతో ఏమవుతుంది అనే చాలామంది నిరాశలో ఉంటారు యువత. నాకు ఇంగ్లీష్ రాదేమో, నేను హైదరాబాద్ వెళ్తే బతకలేనేమో, ఇట్లాంటి చాలా సందేహాలతో సతమతం అవుతుంటారు. సో వాళ్ళ కోసం ఇవాళ మీ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. సో చెప్పండి, మీ ప్రస్థానం ఎలా మొదలైంది, అసలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? సరే, నాగార్జున సాగర్ నుంచి. రైట్. సో నాగార్జున సాగర్ ఈజ్ మై బర్త్ ప్లేస్ అండి. నేను పుట్టిన ఊరు, అందరికీ చెప్పుకునే నా ఊరు నాగార్జున సాగర్, ప్రాపర్ నాగార్జున సాగర్. ఓకే. సో నాగార్జున సాగర్ దో ఇట్ ఈస్ మై బర్త్ ప్లేస్, నేను ఐఎమ్ కంప్లీట్లీ బాటప్ ఇన్ హైదరాబాద్ అండి. సో ఐఎమ్ ఏ ప్రాపర్ హైదరాబాదీ. సూపర్ సూపర్. సో మా మదర్ వాళ్ళది నాగార్జున సాగర్ అవడంతో, సో బీయింగ్ ఏ ఫస్ట్ సన్ ఆఫ్ ద హౌస్ ఆర్ టు ద నెక్స్ట్ హైరార్కీ, I was born there. But again, the schooling and college and Hyderabad. I'm basically Hyderabadi. Right. So proper Hyderabadi. So like others, I completed my studies, completed my BTech. So BTech అయిపోయిన తర్వాత again I went into a job. అలా ఒక కంపెనీ. ఓకే. 2021లో అంటే ఎప్పటి నుంచో కూడా I was aspiring to become an entrepreneur. ఓకే. మేబీ రైట్ ఫ్రమ్ మై కాలేజ్ డేస్ నుంచి కూడా నేను ఒక బిజినెస్ ఆంటర్ప్రినర్ అవ్వాలి అనే ఉద్దేశంతో నా ప్రయాణం అంతా కూడా సాగిందన్నమాట. రైట్ ఫ్రమ్ 2006 నుంచి కూడా. చిన్నప్పటి గోల్డెన్ స్పూన్ అమ్మేది? లేదు సార్, సిల్వర్ స్పూన్ అని చెప్తాను. అది బేసికలీ పేరెంట్స్ వర్ లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. ఫాదర్ ఒక డీసెంట్ జాబ్ చేసేవారు, మదర్ బ్యాంకర్. సో ఇలా ఉండేదన్నమాట. అంటే చిన్న వయసులోనే మీ నాన్నని కోల్పోయారు కదా? అవును సార్. అంటే ఐ వాస్ పర్సూయింగ్ మై బీటెక్ అండి. బీటెక్ థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఉన్నాను. సో ఆ టైంలో మా ఫాదర్ చనిపోయారు డ్యూ టు కార్డియాక్ అరెస్ట్. సో ఫ్రమ్ దేర్ ఐ వాస్ సింగిల్ పేరెంట్ ఓన్లీ. మా మదర్ లైక్ రైట్ ఫ్రమ్ హర్ బిగినింగ్ ఆఫ్ హర్ కెరియర్ షీ ఈజ్ అ బ్యాంకర్. కెనరా బ్యాంక్లో వర్క్ చేసేవారు. సో ఇంకా అప్పటి నుంచి షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ అస్. సో 2004లో చనిపోయారు ఫాదర్. 3-2 అనుకోండి, 1 year ఆఫ్ మై స్టడీస్ ఉండే. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ మై స్టడీస్ ఇంకా ఫ్రమ్ దేర్ ఐ ఎంటర్డ్ ఇన్ టు ద జాబ్ అండ్ ఆల్. అంటే ఎట్లా అప్పటిదాకా ఆడుతూ పాడుతూ హైదరాబాదీ, సగటు హైదరాబాదీ ఎలా ఉంటాడో నాకు తెలుసు, ఎందుకంటే నేను ఇక్కడే చదువుకున్నాను కాబట్టి. సో అట్లా ఉండేవాళ్ళు కదా. సో నాన్న తర్వాత ఎట్లా మారిపోయింది మీ లైఫ్ స్టైల్? అంటే లైక్ మన పెద్దవాళ్ళు చెప్తారు కదండి, రెస్పాన్సిబిలిటీస్ చేంజ్ చేస్తాయని మనిషిని. కరెక్ట్. సో మేబీ that has played a major or pivotal role అనమాట. From there again జాబ్, బాధ్యతలు అండ్ లైక్ సంపాదన. అప్పటిదాకా అమ్మ దగ్గర డబ్బులు తీసుకుని స్పెండ్ చేయడంలోనూ, అమ్మకి డబ్బులు ఇవ్వడంలోనూ there's a lot of difference, satisfaction. సో అలా. ఓకే. సో అంటే ఎప్పుడు జాబ్ చేయాలనుకోలేదు, మరి సడన్గా ఇలా జరిగింది. ఇది అంటే మీ కళలు ఉండే ఏమని, నేను ఒక పెద్ద ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకున్నారు, కానీ సడన్గా నాన్న ఇలా జరిగింది. మరి ఆ కళ కంటిన్యూ అవుద్ది అనుకున్నారా? ఎట్లా
ఇక ఉద్యోగంలో స్థిరపడదాం అనుకున్నారు? అంటే అవుద్దని అనుకోలేదు సార్. ఎందుకంటే బేసికలీ ఫ్యామిలీలో ఎక్కడ కూడా 2 సైడ్‌లు ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఎక్కడ కూడా బిజినెస్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఓహ్! అవునా? ఓకే. ఓకే. మై మదర్ యూజ్డ్ టు సే దట్ హర్ గ్రాండ్ ఫాదర్ వాస్ ఇంటూ బిజినెస్. హి వాస్ ఎ అచ్చా! బిజినెస్ పర్సన్. ఓకే. బట్ దేర్ వాస్ నో ట్రేసెస్ బికాజ్ మా మదర్‌కి గ్రాండ్ ఫాదర్ ఆయన. ఆ! అంటే సో ఇక మా ఫ్యామిలీ మా ఫాదర్ సైడ్ ఎక్కడ కూడా ఎవరు బిజినెస్‌లో లేరు. ఓకే. సో మేబీ బిజినెస్ చేయాలని ఉన్నా ఎవరైనా ఫ్యామిలీ లైన్‌లో బిజినెస్‌లో ఉండి ఉంటే ఆ కాన్ఫిడెన్స్, ఆ సపోర్ట్ కరెక్ట్. అంతే డిఫరెంట్ కదా! ఉంటుంది. అవును. ఆ ఎంకరేజ్మెంట్. సో అందరూ జాబ్ హోల్డర్సే కాబట్టి బేసికలీ అదే అండి. దో ఐ వాజ్ ఇన్ జాబ్, బిజినెస్ చేయాలి, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి అనే ఒక తపన మాత్రం రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ ఇట్ వాస్ దేర్. గ్రేట్. గ్రేట్. సో యాహ్! మేబీ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ. హ్మ్. ఆపర్చునిటీ వచ్చింది. సో ఇమ్మీడియట్లీ ఐ స్విచ్డ్ ఆన్. గ్రేట్ ఏంటంటే ఇంత కష్టాలు అంటే మీ నాన్నగారు లేకపోయినా మీరు మీ ఇంజినీరింగ్‌లో 90% మార్కులు తెచ్చుకున్నారు కదా! ఆ! ఎట్లా అంటే అంటే ఐ యూజ్డ్ ఎక్కడ టు డిప్రెషన్? ఎంజాయ్ దట్ అండి. ఓకే. డిప్రెషన్ ఆఫ్ కోర్స్ డిప్రెషన్ ఆ! ఉంటుంది. ఆ! బికాజ్ హి యూజ్డ్ టు బి మై అంటే పిల్లర్ ఫాదర్ ఆఫ్ లేకపోతే సపోర్ట్. సర్వం కోల్పోయినట్టు అయిపోయి చాలా అవును. మంది డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. బట్ అంటే మీరు నాకు సర్కిల్ పెద్ద అంటే ఫ్రెండ్ సర్కిల్ చాలా పెద్దది. ఓకే. ఓకే. అండ్ గుడ్. లాస్ట్ 3 ఇయర్స్‌లో నేను చేసిన అల్లరి గానియండి, హ్మ్. హ్మ్. కాలేజ్‌లో హడావిడి అదే గానియండి, కదా! ఫ్యాకల్టీ గానియండి, అందరూ దే ఆల్ సపోర్టెడ్ మీ వెరీ వెల్. వెరీ చాలా గుడ్. సపోర్ట్ చేశారు. సూపర్. ద 2 మంత్స్ ఆఫ్ దట్ ఒక 2 మంత్స్ ఆ ట్రామా ఉంటుందండి. అవును. అవును. ఆ 2 మంత్స్ ఆఫ్ ద పీరియడ్ మనకి ఎంతమంది మనకి మన భుజం వెనకాల అవును. ఉంటారో దట్ విల్ దాన్ని ప్లే. అంత వేగంగా యెస్. బయటకొస్తాం యెస్. మనం. యెస్. కరెక్ట్. యెస్. కరెక్ట్. వండర్‌ఫుల్ సార్. సో ఎప్పుడు ఎంటర్ అయ్యారు బిజినెస్‌లోకి? 2021 అండి. అంతే. 2021 జనవరి. యాహ్! నాకు తెలిసి ఇప్పటికి మీ మీద ఇన్‌కమ్ టాక్స్ రైట్స్ జరిగి ఉండాలి. లేదు సార్. వాటెవర్ మేము ఏం చేసినా సరే లీగల్‌గా చేస్తున్నా. వాటెవర్ వి డూ ఓన్లీ వైట్ సార్. లీగల్. ఓన్లీ ఓకే. లీగల్ మాత్రమే. అండ్ ఈచ్ అంటే లైక్ ఎవ్రీథింగ్, ఎవ్రీ పెన్నీ మేము టాక్స్ కడతాము. ఈ మాట ఎందుకన్నానంటే మీరు అట్లా ఏదో చేస్తున్నారని కాదు. అదేలెండి. అర్థమైంది. అంటే నా కళ్ళ ముందే అంటే ఆల్మోస్ట్ మన పరిచయం కూడా 5 ఇయర్స్ దాటింది. అవునండి. అవునండి. ఈలోపే ఇంత పెద్దగా ఎలా ఎదిగారు అనేది నాకు ఇప్పుడు అర్థం కావట్లా. ఇంత డిసిప్లిన్డ్‌గా ఎట్లా చేయగలిగారు అసలు? ఫస్ట్ అంటే నా మట్టుకు ఏంటంటే అండి, మై పర్స్పెక్టివ్ చూసింగ్ ద పీపుల్ ప్లేస్ ఎ మేజర్ రోల్ అండి. ఏది ఓకే. చేసినా సరే. అంటే ఓకే. ఇన్ పర్టిక్యులర్‌లీ బిజినెస్. రైట్. ఎవరు ఏ రోల్‌లో, ఏ కుర్చీలో ఉండాలి అని డెసిషన్ మేకింగ్ చైర్ ఉంటుంది కదా సార్. ఆ అవును. చైర్ గనుక ప్రాపర్ డెసిషన్స్ తీసుకుంటే టీమ్ యెస్. కరెక్ట్‌గా ఉందనుకోండి సార్ డౌన్ లైన్. రైట్. మనం ఎంతైనా పరిగెట్టొచ్చు. కరెక్ట్. కరెక్ట్. ఓకే. టీమ్‌ని సెలెక్ట్ చేసుకోవడంలోనే సక్సెస్ ఉంటుంది. అంతే అంతే. ఆబ్వియస్లీ. మన వెనకాల ఎవరు నడుస్తున్నారు. అవును. అవును. అంటే డౌన్ లైన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ సార్. ఓకే. డౌన్ లైన్ ఫార్మ్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ప్రతి డౌన్ లైన్‌లో కూడా మన కోసం మాత్రమే పనిచేసే ఒక వ్యక్తి మనం ఉండాలి. పెట్టుకోవడము, ఎంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఓకే. అంటే నేను చూసాను మిమ్మల్ని. అంటే ఈ 5 ఇయర్స్‌గా నేను చూస్తున్నా కదా! మీరు అసలు ఎక్కడ కూడా డీవియేట్ కాలా. హ్మ్. చక 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 ల్యాడర్ ఎక్కుతూ వెళ్ళిపోతున్నారు. ఈరోజు వందల కోట్ల సామ్రాజ్యమే అనుకుంటున్నా నేనైతే. సో అంతగా ఎట్లా సాధ్యమైంది సార్? అంటే నెట్‌వర్కేనా? మన ఎంబీఎన్ ద్వారా అనుకోవచ్చా? 100% ఎంబీఎన్‌కి ఆ క్రెడిట్‌కి ఇస్తారా? 100% ఇస్తాను సార్. ఓకే. నేనే ఇంక అందరికీ చెప్తాను సార్. అంటే ఎగ్జాక్ట్‌లీ. కేవలం ఒకటే ఒక నెట్వర్క్ అంటే ఎంబీఎన్‌లో మాత్రమే కేవలం ఒకటే ఒక నెట్వర్క్‌లో ఉన్న ఏకైక వ్యక్తిని అనుకుంటా అండి నేను. యెస్. కరెక్ట్. నాకు తెలిసి ఆర్ నా చుట్టూ ఉన్న అవును. వాళ్ళందరూ కూడా కరెక్ట్. కరెక్ట్. వేరే 2, 3 నెట్వర్క్‌లలో ఉన్నారండి. ఉండడం గాదు. చాలా నెట్‌వర్క్‌లో ప్రెసిడెంట్‌లు, ఆ! చాప్టర్ చైర్మన్‌లు అవును. అలా అవును. ఉన్నారు. నేను ఎంబీఎన్‌తో నా ప్రస్థానం మొదలుపెట్టాను. అవును. అండ్ ఎంబీఎన్ తోటి మాత్రమే ఉన్నాను. యెస్. నేను ఐ నో. ఎంబీఎన్ తోటే ఉంటాను. హ్మ్. అంటే వా చాలా సార్లు గ్లిచెస్, మనస్పర్ధలు కామన్. వస్తుంటాయి. కానీ అట్లా అని చెప్పేసి ఎక్కడికి కూడా నేను వెళ్ళలేదు. వెళ్ళే ప్రయత్నము చేయలేదు. చేయలేదు. అది. వండర్‌ఫుల్. సో ఎంబీఎన్ మీకు చాలా ఇచ్చింది. చాలా ఇచ్చింది సార్. వండర్‌ఫుల్. మేము గూడా సార్ అంటే ఎంబీఎన్‌లో నేనైతే చాలా నేర్చుకున్నా. అంటే హ్మ్. సరే ఒక బిజినెస్ నెట్‌వర్క్‌లో ఉండడం ఎంత ఇంపార్టెంటో ఎంబీఎన్ నేను చాలా మందికి సజెస్ట్ చేస్తాను. ఎంబీఎన్ లాంటి నెట్వర్క్ ఇంకెక్కడా ఉండదు అని. ఎందుకంటే ఇప్పుడు ఒక సగటు మనిషి నేను హైదరాబాద్‌కి వచ్చాను. లేదంటే ఒక బిజినెస్ మ్యాన్ హైదరాబాద్‌లో అడుగుపెట్టినప్పుడు ఇంత కనెక్టివిటీ రావాలంటే మీకు 10, 20 ఏళ్ళు పడుతుంది. ఆ! అవును. అలాంటిది ఒక 2 మీటింగ్స్‌లలో గూడా మీరు కనెక్ట్ అయిపోవచ్చు. అవును. మొత్తం టోటల్ హైదరాబాద్‌లో ఉన్న క్రీమ్ బిజినెస్ పీపుల్‌తో. అవును. సో వండర్‌ఫుల్. అండ్ ఇప్పుడు దానికి మీరు ప్రెసిడెంట్. ఇప్పుడు మేనేజింగ్ డైరెక్టర్ సార్. మేనేజింగ్ డైరెక్టర్. ఓహ్ మై గాడ్! నేనే ఇంకా అప్డేట్‌లో లేట్ ఉన్నాను.
మనం మార్చ్ 28 రోజున ఐ వాస్ అఫీషియల్లీ అనౌన్స్డ్ యాజ్ అ మేనేజింగ్ డైరెక్టర్. వండర్ఫుల్ వండర్ఫుల్ సార్. అయితే నెక్స్ట్ చైర్మన్ ఇంకా ప్రసాద్ గారు ఒప్పుకోరేమో. లేదు అలా ఏం లేదు. ప్రసాద్ గారు Okay. పాపం నేను ఏదన్నా కాదంటారు. అవును అవును అయినో. సో ఫస్ట్ మీ చాలా జాబ్స్ చేస్తున్న పెద్ద పెద్ద కంపెనీలతో మీరు వర్క్ చేశారు అవును. స్టార్టింగ్లో. అవును. సో ఏంటి ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఒక ఎంప్లాయీగా? ఎంప్లాయీగా నేను ఎప్పుడు కూడా నేను ఏదో ఒకటి నేర్చుకోవడానికే ఎక్కువ ప్రయత్నం ఇచ్చాను సార్. అచ్చా. ప్రాధాన్యత రెండు కూడా నేర్చుకోవడం. అంటే నా ఆస్పిరేషన్ ఎప్పుడు కూడా నేను ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి. అది 5 ఏళ్ళకి అవుతానా 10 ఏళ్ళకి అవుతానా తర్వాత ఓకే. సంగతి. బట్ ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి. ఓకే. నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వినప్పుడు, నేను ఒక టీమ్‌ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు, ఒక టీమ్‌ని నేను హ్యాండిల్ చేయడంలోనూ, టీమ్‌ని నడిపించడంలోనూ చాలా డిఫరెన్స్ ఉంటుంది. కరెక్ట్. ఆ డిఫరెన్సెస్‌ని నేను నేర్చుకోవాలి. ఓకే. ఇక్కడ నేను బయటికెళ్ళి ఇవి నేర్చుకోవడానికి ఎక్కడ బయట స్కూల్స్ ఏమి ఉండవు. అవును. సో నేను చేసే జాబే నాకు నేర్పించాలి. ఓకే. సో నేను జాబ్ ఆల్మోస్ట్ 2005 నుంచి చేశానండి. 2006 నేను పాస్డ్ అవుట్. ఓకే. బట్ 2005 నుంచి నేను వర్క్ చేస్తూ ఉన్నాను. ఓకే. సో 2005 నుంచి 2021 వరకు అంటే ఆల్మోస్ట్ 16 to 17 ఇయర్స్. ఓకే. ఈ 17 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో నేను ఒక్కరోజు కూడా శాలరీ కోసం చూడలేదండి. ఐ నెవర్ యూస్ టు సీ మై శాలరీ అంటే శాలరీ కోసం వెయిట్ చేయలేదు. నా ఆల్మోస్ట్ నా ఫోకస్ అంతా కూడా ఏంటంటే నేను ఏం నేర్చుకోవాలి. ఓకే. పీపుల్ మేనేజ్మెంట్. ఇప్పుడు నేను జస్ట్ నార్మల్ ఒక ఇంజనీర్గా ఉన్నప్పుడు ఒక జిఎం కేటగిరీ పర్సన్ ఎలా మాట్లాడుతున్నాడు, ఒక ఇంజనీర్ నా టీంలో ఒక 30 మంది ఉంటే ఆ 30 మందిలో నేను ఒకడిని. ఈ 30 మంది పైన ఒకడు ఉంటాడు టీమ్ లీడర్, వాడి పైన ఒక అసోసియేట్ మేనేజర్, దానిపైన ఒక అసిస్టెంట్ మేనేజర్, ఒక డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్, దీనిపైన ప్రాజెక్ట్ మేనేజర్, దీనిపైన జనరల్ మేనేజర్. ఇన్ని లెవెల్స్ పైన ఒక జిఎం ఉంటాడండి. ఆ జిఎం స్థాయి పర్సన్ ఇంత పెద్ద టీంని ఎలా నడుపుతున్నాడు, ఎవరితోటి ఏం మాట్లాడతాడు, ఎంతవరకు అతను మాట్లాడతాడు, ఎంత డెప్త్ వరకు చూస్తాడు, అంటే మేనేజ్మెంట్ అనేది వర్క్ అనేది ఎన్ని లేయర్స్గా డివైడ్ అవుతుంది. సో ఇవన్నీ నేర్చుకోవడానికి అంటే ఇవన్నీ కీన్గా అబ్జర్వ్ చేసి నేర్చుకోవడానికి ఒక 3 to 4 years పట్టిందండి. అంటే దీస్ ఆర్ ఆల్ లెర్నింగ్స్. ఇప్పుడు నా ఇన్ మై జర్నీ 16 to 17 years ఇదంతా వాట్ ఐ హావ్ లెర్న్డ్. సో మీరు చేసిన కంపెనీలు చాలా కార్పొరేట్ కంపెనీస్ లైక్ బ్రిటానియా కావచ్చు, మైటాస్ కావచ్చు, ఇట్లాంటి వాటిలో చేశారు కదా. సో ఏంటి ఆ కార్పొరేట్ కల్చర్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మీరు కూడా ఒక కార్పొరేట్ అధినేత అయ్యారు ఒక కంపెనీకి. సో దాని నుంచి ఏం నేర్చుకున్నారు కార్పొరేట్ వరల్డ్ నుంచి? ఎంప్లాయీ మేనేజ్మెంట్ కల్చర్ అండి. మెయిన్ ఏంటంటే ఏ కంపెనీకి అయినా సరే, ఏ ఆర్గనైజేషన్కి అయినా సరే, ఆ ఆర్గనైజేషన్లో ఆర్గనైజేషన్ కోసం పనిచేసే వ్యక్తులు ఆర్ ఉద్యోగులు వాళ్ళే అసెట్స్ సార్. ఫస్ట్ అసెట్స్ ఆర్ ఎంప్లాయీస్, రైట్. దాని తర్వాత మీ ల్యాప్టాప్, కంప్యూటరా, ఇవన్నీ వేరే విషయాలు. ఓకే. బట్ ఫస్ట్ ఎంప్లాయీ కమ్స్ టు బీ ద ఫస్ట్ అసెట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో మనం ఒక ఎంప్లాయీ తోటి మనం ఎలా ఉంటున్నామో, ఓ ఎంప్లాయీని మనం ఎలా ట్రీట్ చేస్తున్నామో, వాడికి మనం ఎంత గౌరవం ఇస్తున్నామో అనే దాన్ని బట్టే వాడి ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద వర్క్ అనేది ఉంటుందండి. రైట్. 9 to 6 వర్క్ చేయడం వేరు, అవును. ఈ వర్క్ నాది అనుకుని చేయడం వేరు, ఈ వర్క్ నాది మాత్రమే అనుకుని చేయడానికి వేరు. సో ఒక మనిషి జాయిన్ అయినప్పుడు ఈ పని నాది అని అనుకుని, ఈ పని నేను చేయాలి అనుకుని వాడు కంపెనీలోకి వస్తాడండి, జాబ్లోకి వస్తాడు. ఇది నాది అని వాడు ఓనర్షిప్ తీసుకునే ఒక ఫీల్, ఆ స్పార్క్ను మనం వాడిలో కలిగిస్తే దెన్ థింగ్స్ విల్ బీ డెఫినెట్లీ అబ్జర్వ్డ్ అండ్ టేకెన్ అప్ ఇన్ డిఫరెంట్. కరెక్ట్. సో ఇవన్నీ ఏంటంటే కార్పొరేట్స్లో జరుగుతాయండి. అంటే అఫ్ కోర్స్ అగైన్ ఇట్ ఆల్ మ్యాటర్స్ అండి, ఇండస్ట్రీని బట్టి మారిపోతుంటాయి. ఇప్పుడు నేను మై లాస్ట్ ఎంప్లాయర్, నేను వర్క్ చేసిన లాస్ట్ కంపెనీ వాజ్ L&T అండి. ఐ వర్క్ ఫర్ L&T మెట్రో రైల్లో చేశాను కదా. సో నేను అక్కడ నేర్చుకున్న ఒక గుడ్ ప్రాక్టీస్ ఏంటంటే అండి, మా ఎండి ఆఫ్ ద ఆర్గనైజేషన్, ఆయన రోజు రాగానే ఆఫీస్కి ఎక్కడైతే కారు దిగుతాడో అక్కడి నుంచి ఆయన ఆయనకి వెళ్ళి ఏ చైర్లో అయితే కూర్చుంటాడో ఈ దారిలో కారు దిగిన ఫస్ట్ స్టెప్ నుంచి సెక్యూరిటీ గార్డు వెళ్ళి చైర్లో కూర్చునేంత వరకు హౌస్ కీపింగ్. ఈ మధ్యలో ఎంతమంది వచ్చినా సరే అందరికీ ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెకండ్ ఇచ్చి హౌ ఆర్ యూ టుడే అని అడిగేవాడండి. ప్రతిరోజు అడిగేవాడండి. ప్రతిరోజు ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి హౌ ఆర్ యూ టుడే అని అడుగుతాడు. ప్రతిరోజు అడుగుతాడు అందరినీ. సో నాకు అది చాలా అంటే ఇట్స్ వెరీ పెక్యూలియర్ క్వాలిటీ అండి. నేను ఇదివరకు వర్క్ చేసిన ఏ కంపెనీలో కూడా ఒక జిఎం వచ్చాడు అనుకోండి, నేను సైట్లో వర్క్ చేసేవాడిని. జిఎం వచ్చాడంటే జిఎం కార్ దిగుతాడు, డ్రైవర్ వచ్చి డోర్ తీస్తాడు, డైరెక్ట్గా ఆయన క్యాబిన్లోకి వెళ్ళేంత వరకు ఏదో ఫోన్ అన్నా చూస్తాడు, లేదా నేలన్నా చూసుకుంటూ వెళ్ళిపోతాడు. పక్కన ఎవరైనా నమస్తే చెప్తున్నా, గుడ్ మార్నింగ్ చెప్తున్నా, మొహం కూడా ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వరు. కరెక్ట్. సో ఇవన్నీ ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్కటి నేర్చుకోవడానికి దొరుకుతుందండి. ఇది ఇబ్బంది కదా సార్ అందరితో మాట్లాడడం? ఓకేనా అట్లా?
నేనైతే నేను ఇప్పుడు నా ఆర్గనైజేషన్ మా ఆఫీస్కి మీరు అది వెళ్ళాను అనుకోండి, పాటిస్తారా? ఖచ్చితంగా ఓకే. నేను మా ఆఫీస్కి వెళ్ళగానే అందరి దగ్గరికి వెళ్ళి హాయ్ హలో అని చెప్పి హాయ్ గుడ్ మార్నింగ్ అని ఖచ్చితంగా నేను వెళ్ళి సెకండ్ ఇస్తాను అచ్చా అందరికి, అచ్చా. ఓ ఎవ్రీ వావ్! వన్. సో నాకంటే ఐ ఫీల్ దట్ కరెక్ట్. ఇట్స్ గుడ్ కరెక్ట్. ప్రాక్టీస్. కరెక్ట్. వండర్ఫుల్. అదే. ఇంకొకళ్ళకి అది హ్మ్. రాంగ్ అనిపించవచ్చు, ఇంకొకళ్ళకి ఎందుకు అవసరం రాదు సార్ అనిపించవచ్చు. అది? లేదు చ చ చ అద్భుతం అది. అది. యాక్చువల్‌గా మీరు అది ఎట్లా ఫీల్ అయ్యారో అడుగుదామని నేను అడిగాను ఓకే ఓకే ఓకే. యాక్చువల్‌గా. ఎందుకంటే వండర్‌ఫుల్ అది. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారు, అబ్బో! ఈయన మనతో ఎందుకు మాట్లాడతారులే అనే ఒక ఉంటుంది అంటే కదా! ఒక పర్సనల్ టచ్ని టచ్ అనేది అది డెవలప్ చేస్తుందండి. నేను వండర్‌ఫుల్ సార్. మెట్రోలో వర్క్ చేసేటప్పుడు ఐ యూస్ టు లీడ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టీమ్ నాది బిగ్గెస్ట్ టీమ్ సైజ్ అనమాట. ఓకే. ఓకే. నేను లీడ్ చేసిన టీమ్ ద బిగ్గెస్ట్ టీమ్ ఇన్ ఎంటైర్ మెట్రో రైల్ ఆఫ్ హైదరాబాద్. రైట్. మా మా అంటే మాకు మేనేజ్మెంట్ పర్సన్ ఎవరైనా వచ్చారనుకోండి హ్మ్. సైట్లోకి, ఒక హ్మ్. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక స్టేషన్లో ఉన్నామండి, అవును. అమీర్పేట్ లాంటి ఒక స్టేషన్లో ఉన్నప్పుడు ఒక మేనేజ్మెంట్ లెవెల్ పర్సన్ వచ్చారంటే ఆయన చుట్టూతో మొత్తం జనాలు ఉంటారండి. అవును. సపోజ్ ఆయనకు ఒక వాటర్ కావాలి, ఎవరైనా పిలవాలంటే ఆయన హలో ఎక్స్క్యూజ్ మీ ఇలా ఇలా సంబోధిస్తారు. అవును. అదే నేనున్నాను అనుకోండి, నేను అక్కడ ఒక అమ్మాయి హౌస్ కీపింగ్ లేడీ ఉందనుకోండి, లావణ్య కొంచెం వాటర్ తెచ్చిస్తావా అని అడుగుతాను. అంటే ఆహా! నాకు అట్లా పేరుతోటి నేను పిలుస్తాను. కరెక్ట్. సో ఆ పర్సనల్ టచ్ వాళ్ళకేంటంటే, అరే ఆ స్థాయి మేనేజర్ స్థాయి పర్సన్ నన్ను పేరు పెట్టి గుర్తుపెట్టుకున్నాడు అనే ఒక ఫీల్ వాళ్ళకు ఉంటుంది చూసారా. చాలా అది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు మనం అక్కడికి ఎంటర్ అయితే వాళ్ళు ఉన్న పరిసరంలోకి మనం ఎంటర్ అవుతుంటేనే వాళ్ళు మనకి ఇచ్చే రెస్పెక్ట్ డిఫరెంట్గా ఆ ఉంటుంది. పాజిటివ్ వైబ్సే డిఫరెంట్ అసలు. డిఫరెంట్ అంత ఉంటుంది. బాగుంటది. ఇంత మెట్రోలో ఏం చేశారు సార్? నాకు చాలా ఇంట్రెస్టింగ్ అది. మెట్రోలో పని చేయడం. మెట్రోలో చాలా ఇనీషియల్ స్టేజ్లో నేను వర్క్ చేశానండి. ఓకే. కంపెనీలోకి ఎంటర్ అయ్యాను. ఓహో! నాకు అక్కడ ఒకరోజు ఐ గోట్ ఎ కాల్ ఫ్రమ్ హెచ్ఆర్. హ్మ్. నేను ఇంకో కంపెనీలో వర్క్ చేస్తున్నాను. సో ఓకే. ఐ గోట్ ఎ కాల్, ఇట్లా మెట్రోలో వీఆర్ లుకింగ్ ఫర్ సో అండ్ సో పొజిషన్, రైట్. ఇట్లా మాకు మీ గురించి సో సో రిఫరెన్స్ ద్వారా వచ్చింది మీ రెజ్యూమ్ అంటే, ఫస్ట్ నేను లేదంటే ఐఎమ్ కంఫర్టబుల్ వర్కింగ్ హియర్, ఐ కెనాట్ షిఫ్ట్ మై జాబ్ నో అని చెప్పి అన్నాను. నేను వేరే దగ్గర ఒక మంచి పొజిషన్లో ఓకే. రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నాను. హ్మ్. టోటెమ్ అని ఒక కంపెనీ, ఓకే. టొట్టెంపూడి సలలిత్ చౌదరి అని చెప్పేసి ఓకే. మన ఓకే. సినిమా ఇండస్ట్రీకి బాగా దగ్గర వ్యక్తి అనమాట. హ్మ్. హ్మ్. పంజాగుట్టలో ఓన్ ఆఫీస్, ద్వారకాపురి కాలనీ, సాయిబాబా టెంపుల్కి ఆనుకున్న బిల్డింగ్ అనమాట. అచ్చచ్చా! ఓకే. అక్కడ నేను ఎండీకి టెక్నికల్ అసిస్టెంట్గా ఉండేవాడిని. హ్మ్. ఆల్మోస్ట్ కంట్రోల్ ఆఫ్ ఎంటైర్ ఆఫీస్ మీ చేతిలో. ఇంక్లూడింగ్ జిఎం, ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరైనా సరే ఎండీకి ఇంకా బిఫోర్ నేనే. హ్మ్. ఆ రేంజ్లో అసలు ఉర్రుతలుగిచ్చా అంతే అనమాట. గదా! ఆ స్టేజ్లో ఉన్నప్పుడు నాకు ఇక్కడ కాల్ వచ్చింది. ఆ! ఫస్ట్ లేదు అని అన్నాను. దాని తర్వాత మళ్ళీ రెండోసారి వచ్చి లేదు మీరు ఇంటర్వ్యూ అయినా అటెండ్ అవ్వండి అని అంటే వెళ్ళాను. సరే వెళ్ళినప్పుడు నాకు ఎందుకో మంచి మూవ్ అనిపించింది. ఇమీడియట్గా ఐ జాయిన్ ద ఆర్గనైజేషన్. ఓకే. సో మనకి హైదరాబాద్లో మీకు తెలిసినట్టుగా వీఆర్ హ్యావింగ్ 3 లైన్స్ అండి. హ్మ్. రెడ్ లైన్ ఫ్రమ్ ఎల్బీ నగర్ టు మియాపూర్, హ్మ్. బ్లూ లైన్ ఫ్రమ్ నాగోల్ టు రాయదుర్గ్, రైట్. గ్రీన్ లైన్ ఫ్రమ్ అవును. జేబీఎస్ టు అవును. మన ఎంజీబీఎస్. హ్మ్. సో ఆల్మోస్ట్ అన్ని లైన్స్కి నేను ఒక గ్రూప్ స్టేషన్ కంట్రోలర్గా జాయిన్ అయ్యాను. ఓహ్! అక్కడ కూడా క్విక్లీ అప్ ద ల్యాడర్ వెళ్ళాను. ఓహో! గ్రూప్ స్టేషన్ కంట్రోలర్ పొజిషన్ వరకు వెళ్ళిపోయాను. కేటీఆర్ గారు కూడా మిమ్మల్ని బాగా మెచ్చుకున్నారంట. అవునండి. దేనికి? అంటే యాక్చువల్గా మెట్రో ఇనాగరేషన్కి ముందు ఒక ప్రెస్ మీట్ జరిగిందండి ఓకే. ఎల్బీ నగర్ మెట్రో హ్మ్. స్టేషన్లో. హ్మ్. సో అప్పుడు ఆయన వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఇంటర్వ్యూ ప్రెస్ మీట్ ఇవ్వాలి. అవును. ఆయన ప్రెస్లో మాట్లాడడానికి బిఫోర్ కొంచెం ఇన్ఫో గ్యాదర్ చేసుకుంటారు కదా, అవునవును. అంటే ఏంటి అది అని చెప్పేసి. సో ఆయన అడగంగానే అక్కడ నన్ను పిలిచి సార్ మీరు అడుగుతున్నారు కొన్ని సమాధానం చెప్పండి అంటే, ఆయన అడిగిన దానికి ఆయన ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా షార్ట్ టైంలో ఆయన తెలుసుకోవాల్సిన దానికన్నా చాలా ఎక్కువ మ్యాటర్ చాలా క్విక్గా ఈజీగా ఆయనకు అర్థమైపోయేటట్టుగా ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము. వావ్! దాని తర్వాత మళ్ళీ ఆయన నేను చేస్తున్న సర్వీస్ని మళ్ళీ ఆయన మానిటర్ చేసి అట్లా అంటే హీ హాజ్ అప్రిషియేటెడ్ మీ గ్రేట్. 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 చాలా ఓకే. 4 to 5 టైమ్స్. హ్మ్. వావ్! రైట్. సో ఇంత అద్భుతమైన లైఫ్, మరి సూపర్ లైఫ్, మళ్ళీ మెట్రో నిజంగానే మెట్రో లైఫ్. దాన్ని వదిలేసుకొని ఎందుకు మళ్ళీ సిప్స్ వైపు ఇప్పుడు ఏదైతే మీరు సామ్రాజ్యం సృష్టించారో అది ఎలా చేయాలనిపించింది మీకు? అంటే లైక్ నేను అన్నట్టు బిజినెస్ చేయాలి, హ్మ్. నేను ఒక ఆర్గనైజేషన్ పెట్టి నేను ఒక 5 మందికో 10 మందికో నేను జాబ్లో పెట్టుకుని నేను వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి అనే ఒక ఆస్పిరేషన్ నాకు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. ఓకే. సో ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ మెట్రోలో జాయిన్ అయ్యాను. ఒక స్టేజ్కి వెళ్ళిపోయాక పెద్దగా చేసేది ఏం లేదండి. ఓకే. మేనేజరియల్ కరెక్ట్. క్యాడర్కి వెళ్ళిపోయినాక పెద్దగా చేసేది ఏమి ఉండదు ఇంకా అవును. అవును. విత్ అవర్ హ్యాండ్స్. సో ఇంకా దట్ వాస్ ఫోర్సింగ్ మీ అనమాట. సరే ఏదోటి మొత్తానికి డే హ్యాస్ కమ్ దట్ ఐ హ్యాడ్ టు కమ్ అవుట్ ఓకే. అండ్ 2 days అయిపోయింది.
అంటే మెట్రో నాకు ఎంతగా నా బ్లడ్లో నరాల్లో నాకు ఇంకిపోయిందంటే నేను చేసిన జాబ్ మీరు చెప్తే నెంబర్ జనవరి 6th వాజ్ మై లాస్ట్ వర్కింగ్ డే. ఓకే. బయటకు వచ్చాను. జనవరి 7th మార్నింగ్ లేచి నేను మాకు యూనిఫామ్ ఉంటుంది. నేను యూనిఫామ్ ఇస్త్రీ పెట్టుకుంటున్నాను. ఇస్త్రీ పెట్టుకుంటే మా మదర్ ఏమనుకుందంటే అంటే హ్యాండ్ ఓవర్ అంటే అన్నీ సబ్మిట్ చేయాలి కదా, మేబీ నేను అవన్నీ ప్యాక్ చేస్తున్నానేమో అని అనుకుంది. నేను యూనిఫామ్ వేసి కిందకు వస్తుంటే షీ వాజ్ సర్ప్రైజ్డ్ అనమాట. అంటే నేను అసలు జాబ్ మానేసిన సంగతి నేను అసలు మర్చిపోయాను. అసలు నా లాస్ట్ వర్కింగ్ డే అయిపోయిందన్న సంగతి కూడా మర్చిపోయాను. సో అంత ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు హ్యాండిల్. ఇప్పటికి మెట్రో సౌండ్ వింటే మీ గుండెలు ఎట్లా సంతోషంతో హ్యాపీ ఫీల్ అవుతుంది అంటే లైక్ ఇప్పుడు మై ఫస్ట్ ఎంప్లాయర్ వాజ్ ఐ వర్క్ ఫర్ ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ అండి. ఓకే. అచ్చా. గచ్చిబౌలి టు అప్ టు అప్పా జంక్షన్. ఓకే. 13 కిలోమీటర్ స్ట్రెచ్ ఉండేది. ఆ 13 కిలోమీటర్ స్ట్రెచ్లో నేను ట్రైనింగ్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను అక్కడ. అచ్చా. దెన్ ఐ కేమ్ అవుట్ యాజ్ అ సీనియర్ ఇంజనీర్. దాదాపు 2.5 years వర్క్ చేశాను. ఓకే. మళ్ళీ దాని తర్వాత మా లాస్ట్ ఎంప్లాయర్ వాజ్ మెట్రో రైల్ అండి. ఇప్పుడు చాలామంది మెట్రోలో అరౌండ్ 4.75 అనుకుంటే రీసెంట్ టచ్ అయింది. 4.75 హైయెస్ట్ ఫిగర్. 5.12 సగటున 5 లక్షల మంది రోజు ప్రయాణిస్తున్నారు కదా. అది వాళ్ళందరూ ఇవాళ మెట్రోలో ఇవాళ ఎందుకు మెట్రోలో వెళ్ళిపోండి ఇట్లా వీళ్ళు మెట్రో గురించి మాట్లాడుకున్నప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. అరే ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అని. మా రీయూనియన్ అయింది మొన్న ఒక 2 months బ్యాక్. ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తే మేము ఒక 8 members అందరం ఇప్పుడు అందరూ వేరే వేరే స్టేట్స్లో ఉన్నారు. మేమందరం కలిసి వేవ్ రాక్ వెళ్ళాం. ఓకే. అక్కడ రీసెంట్గా ఏదో రెస్టారెంట్ పబ్ ఏదో ఓపెన్ చేశారు. సార్ అక్కడికి వెళ్ళాము. వీ హ్యాడ్ ద పార్టీ. బయటకు వచ్చాక డిఎల్ఎఫ్ బిల్డింగ్ ముందు ఆ రోడ్డు మీద 200 feet రోడ్డు అరౌండ్ మిడ్నైట్ 1:30 అవుతున్నట్టుంది. మేము అక్కడ కూర్చొని అందరూ కార్లో కూర్చుందంటే లేదా అందరం రోడ్డు మీద కూర్చున్నాం. అంటే ఆ రోడ్డు అప్పుడు అరౌండ్ 60 feet రోడ్డు ఉండేదండి. ఓకే. అంటే అక్కడ మేము పనిచేసినప్పుడు మేము పడ్డ కష్టాలు అంటే దిస్ ఆర్ ఆల్ గుడ్ మెమరీస్ అనమాట. ఇవాళ ఇంతమంది ఔటర్ రింగ్ రోడ్ని ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారంటే అది ఫార్మేషన్లో కష్టపడ్డ చాలా మందిలో మేము కూడా కీలక పాత్ర పోషించామని. హైదరాబాద్ అంటే ఇప్పుడు 2 గుర్తింపులు, ఒకటి ఔటర్ రింగ్ రోడ్డు, ఒకటి మెట్రో. ఆ రెండిట్లో మీరు ఉన్నారు. వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఇప్పుడు మీరు ఎంతో మందికి 100 మందికి ఉపాధి ఇస్తున్నారు. వండర్ఫుల్. సో ఒక ఎంప్లాయీగా ఉన్నప్పుడు ఎలా ఉండేది లైఫ్, ఎంప్లాయర్గా మారాక ఎట్లా అనిపిస్తుంది? అంటే దీని మధ్య వ్యత్యాసం ఏమైనా ఉందా? ఉంటుందండి, చాలా ఉంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ బాధ్యతగా ఉండాలి. ఓకే. ఇప్పుడు అక్కడ ఎంప్లాయీగా ఉన్నప్పుడు ఏంటంటే ఒక పొరపాటు ఏమైనా మిస్టేక్ చేసినా టీం ఉంటుంది, ఆర్ఎస్ పైన ఒక మేనేజర్ ఉంటాడు, వాళ్ళు ఏదో సర్దిద్దుతారు, ఆ ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ ఎంప్లాయర్గా వచ్చినాక నేను ఏదైనా ఒక మిస్టేక్ చేశాను అనుకోండి, అదంతా ఆర్గనైజేషన్ మీద ఉంటుంది. ఆ ఆర్గనైజేషన్ మీద ఇంపాక్ట్ ఉందనుకోండి, ఇంతమంది ఎంప్లాయీస్ మీద ఉంటుంది, వాళ్ళ లైఫ్స్. సో ఇక్కడ చాలా ఎక్కువ రెస్పాన్సిబుల్గా ఉండాలి. ప్రతి నిమిషము అదే ఉంటుందండి మైండ్లో, ద మోర్ రెస్పాన్సిబుల్ ఐ షుడ్ బి. ఓకే. అండ్ ఎంత డెడికేషన్ ఉండాలి అంటే ప్రతినిత్యం ఇంకా మైండ్లో అదే ఉండాలి అంతే. సో సిప్స్ అంటే ఏంటి సార్? దాన్ని సిద్ధార్థ్ ఇన్వెంటరీ అండ్ ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్ అండి. యాక్చువల్గా దట్ ఈస్ మై ఫస్ట్ ఆర్గనైజేషన్. దట్ నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ సిద్ధార్థ్ ఇన్వెంటరీ అండ్ ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్. అంటే సిద్ధార్థ్ ఇస్ నేమ్ ఆఫ్ మై సన్. సో నా కొడుకు పేరుతోటి ఉంది కాబట్టి సిద్ధార్థ్ ఇన్వెంటరీ అండ్ ప్రొక్యూర్మెంట్. పని చేశారండి. నేను మీరు ఎస్ఐపీలు చేస్తారేమో అనుకున్నాను. లేదండి, మీరు సిప్స్ అన్నప్పుడల్లా ఓకే ఎస్ఐపీస్ చేస్తారేమో సార్ అని. లేదు. ఓకే, రైట్. ఓకే, వండర్ఫుల్. సో ఎట్లా స్టార్ట్ అయింది? 2021 January 6th వాజ్ మై లాస్ట్ వర్కింగ్ డే ఇన్ మెట్రో అండి. సో 2000 అది జాబ్ వదులుకున్నారు, ఇక ఏదో చేద్దాంలే అని బయటకు వచ్చారు. 6th రోజున అయిపోయింది. 9th కంపెనీ ఇన్కార్పొరేషన్కి పేపర్ సబ్మిట్ చేశాను. 12th ఐ స్టార్టెడ్ మై ఆర్గనైజేషన్. సో 6 days పట్టింది. సో 2021లో January 12th లిటరల్లీ ఐ హావ్ స్టార్టెడ్ మై ఆర్గనైజేషన్. ఓకే. సో ఇనిషియలీ బేసికలీ వి స్టార్ట్ విత్ పర్చేజ్ అండి. అచ్చా. సో ఇప్పుడు ప్రతి ఆర్గనైజేషన్కి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, ప్రతిరోజు ప్రతి నెలలో ఏదో కొన్ని మీ స్టూడియోకి సంబంధించిన కొన్ని వస్తువులు కూడా కొంటుంటారు కదా, మేబీ స్టేషనరీ కానీ వాటర్ బాటిల్స్. సో దీనికి మీరు సపరేట్గా ఒక పర్చేజ్ మ్యాన్ని పెట్టుకోరు కదా. లైక్ వైజ్ చాలా కంపెనీస్ ఉంటాయి అనమాట. ఇవన్నీ మేము చేసి పెడతాం అనమాట. అంటే వీ హ్యాండిల్ పర్చేజ్ ఆఫ్ సెవెరల్ ఆర్గనైజేషన్స్. మీ పర్చేస్ సపోజ్ మీకు ఎగ్జాంపుల్ మీకు ఒక 4 వాటర్ బాటిల్స్ కావాలి, మీరు ఏం చేస్తారంటే మీ అడ్మిన్ ఆర్ హెచ్ఆర్ జెప్టోలోనో బ్లింకిట్లోనో సెర్చ్ చేస్తారు, 4 బాటిల్స్ ఆర్డర్ పెట్టేస్తారు.
ఇంకా బల్క్ లో కావాలంటే 4 కొటేషన్లు తెప్పించుకోవాలి, నలుగురితో మాట్లాడాలి, ఇది పెద్ద రభస. అవంతా మేము చేస్తాం అనమాట. ఇప్పుడు మా దగ్గర డీలర్స్ ఎవరు, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు, మ్యానుఫ్యాక్చర్స్ ఎవరు, ఇదంతా లిస్టులు ఉంటాయి కాబట్టి ఏరియా వైజ్ మాకు డీలర్ ఎవరు ఉన్నారు, ఏ బాటిల్ మనకి ఎంత పడుతుంది, వాటి మార్కెట్ రేట్ ఎంత, హోల్సేల్ రేట్ ఎంత, ఎంఆర్పి రేట్ ఎంత, ఇవన్నీ చూసి మీకు బెస్ట్ ప్రైజింగ్కి మీకు 20 రూపాయలు దొరికే వస్తువు మీకు 18 రూపాయలకి మేము అందిస్తాం. ఓ, ఇంకా డిస్కౌంట్ కూడా అందులో? డిస్కౌంట్ తోటి. ఓకే. వీ డోంట్ చార్జ్ ఎనీ కమిషన్ ఆన్ దిస్. పర్ మంత్ మేము ఒక అమౌంట్ మాట్లాడుకుంటాం ఒక ఆర్గనైజేషన్ తోటి, డిపెండింగ్ అపాన్ దేర్ వాల్యూమ్ ఆఫ్ ద వర్క్ని బట్టి. ఓకే. సో దాన్ని బట్టి వీ రన్ ద షో. ఫస్ట్ ఈ ఆఫీస్ పర్చేజెస్ అంతే అండి, ఆఫీసు, కాలేజెస్, స్కూల్స్, ఓకే, బ్యాంక్స్, ఓకే. ఇట్లా తర్వాత కన్స్ట్రక్షన్ రంగంలో కూడా వెళ్ళారుగా? యా అండి. దాని తర్వాత రిక్రూట్మెంట్ స్టార్ట్, దాని తర్వాత రిక్రూట్మెంట్ యాడ్ అయిందండి. దాని తర్వాత రిక్రూట్మెంట్ యాడ్ అయింది. సో వీఆర్ ఇంటూ స్పెసిఫికల్ ఇంటూ నాన్ ఐటీ. ఐటీ తప్ప ఎనీ జాబ్ వి గెట్ ఇట్ డన్. ఓకే. దాదాపు అది కూడా వీఆర్ డూయింగ్ గుడ్ అండి. ఓకే. రిక్రూట్మెంట్ ఇప్పుడు దాదాపు పెద్ద లిస్ట్ అయినట్టుంది, 10 కంపెనీల దాకా పెట్టినట్టు. లేదండి, 8 వాటికి 8 చేస్తున్నాము. అంటే నాకు తెలిసి ఇప్పుడు సంవత్సరానికి 2 వర్టికల్ స్టార్ట్ చేస్తున్నట్ట. అంతే అండి, 1.5 to 2 వర్టికల్స్. అవునవును. ఓకే. సో మేబీ అంటే ఇప్పుడు ఇంకొకటి ఏదో పైప్ లైన్లో ఉందండి, అది దాంతో ఇంకా థింక్ ఫర్ నో వీల్ హ్యావ్ సమ్ పాజ్. అవునా? 9. అచ్చా, మీ లక్కీ నెంబరా 9? అలా ఏం లేదండి. 9 చేస్తారు, 9 కంపెనీస్ పెట్టడం అనేది వండర్ఫుల్. సో ఏమేమి ఉన్నాయి? సో ఒకటి పర్చేజ్ అండి, ఓకే, ఇంకోటి రిక్రూట్మెంట్ అండి, రైట్, ఇంకోటి కన్స్ట్రక్షన్ అండి. ఓకే. కన్స్ట్రక్షన్ అంటే వీఆర్ స్పెసిఫికల్లీ ఇంటూ రిపేర్స్ అండ్ రెనోవేషన్స్. ఓ, ఓకే. సో టైలర్ మేడ్ సొల్యూషన్స్ అండి. ఇప్పుడు సపోజ్ మీ ఇంట్లో ఒక చిన్న రిపేర్ ఉంది, సపోజ్ ఒక బాత్రూంలో ఏమన్నా రిపేర్ చేయాలి, పాడైపోయిన టైల్స్, వాటర్ లీకేజ్ అవుతుంది, గోడలకు చెమ్మొస్తుంది. సో మీకు ఇండివిజువల్గా ఒక కార్పెంటర్ దొరుకుతాడు, ప్లంబర్ దొరుకుతాడు, అందరు ఇండివిజువల్గా దొరుకుతారు సార్. నేను అది పడ్డాను నిజంగా, చాలా కష్టం. ఇవందరినీ మేము ఒక అంబ్రెల్లా కింద తీసుకొచ్చి వీ టేక్ అప్ ఆల్ ద టాస్క్. ఓకే. అదొకటి. ఓకే. 3 అయినాయి. వీఆర్ ఇంటూ మనీ లెండింగ్ అండి. ఓకే. వీఆర్ ఇంటూ చిట్ ఫండ్స్, వీఆర్ ఇంటూ డిజిటల్ మార్కెటింగ్, వీఆర్ ఇంటూ ఐటీ సొల్యూషన్స్. డిజిటల్ మార్కెటింగ్ లో కూడా ఉన్నారా? యా, డిజిటల్ మార్కెటింగ్ చేస్తామండి. సార్ మాలాంటి సామాన్యుల కూడా మీరే కొట్టేస్తే? లేదు, మేము ఫుటేల్ తీసుకొచ్చి మీకు ఇస్తాం ప్రమోషన్స్. అయితే ఓకే. సో కొలాబరేషన్ ఛాన్స్ ఉంది. అవును అవును. అమ్మ బతికించారు. ఓకే. సో లేటెస్ట్ గా చిట్ ఫండ్స్. యా, చిట్ ఫండ్స్ అండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అప్కమింగ్? అది ఇంకా పైప్ లైన్ లో ఉంది, ఇప్పుడు రివీల్ చేయరా? ఓకే, రైట్. సో వండర్ఫుల్. ఎట్లా నడుస్తుంది సార్ ఇవన్నీ? గోయింగ్ ఆన్ గుడ్ సార్. ఓకే. ఎంత ఒక 200-300 మంది ఎంప్లాయీస్ పెట్టారా? లేదు సార్, ఇప్పుడు మనకి బషీర్బాగ్లో బాబుఖాన్ ఎస్టేట్లో మన ఆఫీస్ అండి. ఓకే. వీఆర్ ఎక్విప్డ్ విత్ ఓన్లీ 23 మెంబర్స్ అండి. సో సార్ ఇప్పుడు అప్రతిహతంగా గత 5-6 ఏళ్ళుగా నేను అంటే మిమ్మల్ని చూస్తున్న సక్సెస్ ల్యాడర్ అలా ఎక్కుతూ పోతున్నారు. మధ్యలో పాములు మింగాయా? మింగలేదు, చిన్న పాములు కాచుకొని అయితే రెడీగా ఉంటాయి. అవకాశం వచ్చినప్పుడల్లా కాటుతుంటాయి అనమాట. అంటే ఫెయిల్యూర్స్ ఏం ఎదురు కాలేదా? ఫెయిల్యూర్స్ అని కాదు కానీ డిఫికల్టీస్ ఉంటాయండి. డిఫికల్టీస్ ఉంటాయి. సో హ్యాండిల్ చేయాలి, ఫేస్ చేయాలి. వాట్ బెస్ట్ వే, ఇన్ వాట్ బెటర్ వే కెన్ వి కమ్ అవుట్ ఆఫ్ దట్ విత్ ఎ మినిమల్. అంటే లాస్ని ఎవరు ఆపలేరండి. ఓకే. లాస్ని అయితే ఎవరు ఆపలేడు. అవును. కానీ ఆ లాస్ పర్సంటేజ్ని తగ్గించుకోగలుగుతాం. కరెక్ట్. ఆ లాస్ పర్సంటేజ్ని తగ్గించాలి అంటే ఏదైనా డిఫికల్టీ వచ్చినప్పుడు ఫస్ట్ భయపడకూడదండి. వాట్ ఐ హావ్ లెర్న్డ్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్సెస్, అది చెప్పండి. డిఫికల్టీ వచ్చినప్పుడు భయపడకూడదు. ఓకే. ఇప్పుడు మేము డబ్బులు ఇస్తుంటాం, ఉదాహరణ చిట్స్కే అనుకోండి, పని చిట్టే అనుకోండి, డబ్బులు తీసుకుంటారు, తీసుకున్నాక వాడు కట్టడు. అవును, కట్టాలంటే వాడికి చాలా కష్టంగా ఉంటుంది. అవును, కట్టడు. అలా ఒక 5 మంది 10 మంది ఓకే అండి, బేరబుల్. అవును. ఆ ఫిగర్ ఒక కౌంట్ దాటిపోయింది అనుకోండి, ఆబ్వియస్లీ అది అలార్మింగ్ సిచ్యువేషన్ చాలా. సో అట్లా అలార్మింగ్ సిచ్యువేషన్లో వాట్ బెస్ట్ వే వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్, ఓకే, ఇన్ వాట్ బెస్ట్ వే కెన్ వి పూల్ అవుట్ మనీ ఫ్రమ్ దట్ పర్సన్, ఓకే అనేది మనము ఆలోచించాలంటే ఫస్ట్ మైండ్ స్థిమితంగా ఉండాలి. టెన్షన్ పడిపోయామనుకోండి, ఆ పనిచేసే మైండ్ కూడా పనిచేయదు. మెయిన్ పర్సనే డీలా పడిపోయాడు అనుకోండి, ఆబ్వియస్లీ ఆర్గనైజేషన్ కెనాట్ రన్ ద షో. సో మెయిన్ థింగ్ వాట్ ఐ హావ్ లెర్న్డ్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్సెస్, డిఫికల్టీ ఎదురైనప్పుడు హౌ స్ట్రాంగ్ వీఆర్ టు ఫేస్ ఇట్, ఓకే, అనేది అక్కడి నుంచి అది డ్రైవ్ చేస్తుంది సార్ ఆ డిఫికల్టీ నుంచి బయటికి. సో దానికి కావాల్సిన మెయిన్ క్వాలిటీ ఏంటంటే డబ్బు ప్రధానం అని అనుకోకూడదు సార్. నేను బిజినెస్లో ఎంబీఏ నుంచి ఇన్ పర్టికులర్ ప్రసాద్ గారి నుంచి నేర్చుకున్న అతిపెద్ద నీతి ఏంటంటే
డబ్బు ప్రధానం అనుకోకూడదు సార్. అవును. అఫ్ కోర్స్ బిజినెస్ ఎవరు చేసినా డబ్బు కోసమే, కానీ డబ్బే ప్రధానం కాకూడదు. కరెక్ట్. మనిషి ప్రధానం. యువర్ బిజినెస్ షుడ్ బి సర్వీస్ ఆర్ పర్సన్ సెంట్రిక్. అది. ఇప్పుడు నేను కన్స్ట్రక్షన్స్లో ఉన్నానండి. అవును. ఈ గత 5 years సార్, ఆల్మోస్ట్ క్లోజ్ టు 5.5 years అనుకోండి. 5.5 yearsలో నేను 683 వర్క్స్ చేశానండి. అబ్బా. ఆ సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అది 10,000 అయి ఉండొచ్చు, చిన్నది ₹1 కోటి అయి పెద్దది ఉండొచ్చు. కానీ హైయెస్ట్ సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ విచ్ వీ హెవ్ డన్ ఈస్ 5.75 crore ప్రాజెక్ట్ చేశాను. వావ్. సో మొత్తం ఓవరాల్ చూసుకుంటే 683 వర్క్స్ మేము కంప్లీట్ చేసాం సోఫార్. కొన్ని నడుస్తున్నాయి. సో ఇక్కడ అంటే ఎక్కడ కూడా ఇన్ని రోజులు లాస్ట్ 5.5 to 6 yearsగా ఎక్కడ కూడా నాకు అడ్వర్టైజ్మెంట్ చేయడం కానీ, ప్రమోషన్ చేయడం కానీ, స్పాన్సర్షిప్ కానీ, అవును. వీఆర్ నాట్ ఇన్ టు దిస్. నెవర్. జస్ట్ ఓన్లీ మనకు మౌత్ టు మౌత్ క్యాన్వాసింగ్, ఆ రిఫరల్ తోటి మాత్రమే మనకు బిజినెస్ వచ్చిందండి. వావ్. అది ఎందుకు వచ్చిందంటే అన్ని సైట్లలో మనకు ప్రాజెక్ట్ రాదండి, అన్నిట్లో కూడా ప్రాఫిట్ రాదు. అంతే కదా. కొన్నిటిని మనం ప్రాఫిట్ని ఫోర్గో అయ్యి కూడా కొన్ని చేయాల్సి ఉంటుంది. కొన్నిట్లో ఎట్లా అంటే జేబులోంచి కూడా ఖర్చు అవుతుంటాయండి. సో మనము డబ్బు ఖర్చు అయినా మనం భయపడకుండా మనం సర్వీస్ ఎప్పుడైతే ఇస్తామో ఆ సర్వీస్ పొందిన వాడికి వచ్చే సాటిస్ఫాక్షన్ వాడే 10 మందికి రిఫర్ చేస్తాడు. అది నేను నేర్చుకున్నది సార్. ఇంకొకటి సార్, మన ఎంబీఏలో చూశాను చాలామంది వాళ్ళ దగ్గర డబ్బులు లేని కానీ ఆదిత్య సార్కి ఇచ్చేయాలని అంటే పోటీ పడుతుంటారు. ఏం మ్యాజిక్ చేస్తారు? ఏమన్నా ఎక్కువ 20% వడ్డీ అట్లా ఏమన్నా ఇస్తుంటారా? లేదు సార్. అంటే మేము ఏటీఎం అని ఒకటి ఉంది సార్. ఏటీఎం అని అంటే ఓన్లీ 5 lakhs తీసుకుంటాను సార్. మాక్సిమం 5 lakhs. ఓకే. ₹2 వడ్డీ ఇస్తాను. అచ్చా. అది అదా సంగతి. పూలో వాళ్ళు నేను ఇస్తా అంటే ఏం చేస్తున్నాడు? 20% ఏమైనా ఇస్తున్నాడా? 24 ఇస్తున్నాను సార్. 24. సూపర్. సో రైట్ సార్, మామూలుగా ఎంబీఏ చదివిన స్టూడెంట్స్ కానీ బిజినెస్లో చాలామంది పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఒక బిజినెస్ సక్సెస్ కావడానికి కనీసం 7 years పడుతుంది, 3-4 years బ్రేక్ ఈవెన్ పడుతుంది అయితే అని చెప్తుంటారు కదా. మరి మీరేమో అసలు బ్యాటింగ్ స్టార్ట్ చేయడమే ఆ సూర్యవంశీనా అబ్బాయి పేరు వైభవ్ సూర్యవంశీ లాగా సిక్సర్లు కొట్టుకుంటూ వెళ్తున్నారు. ఏంటి మీరు పాటిస్తున్న ఫార్ములా ఏదన్నా ఉందా? ఫార్ములా అంటే ఏం లేదు సార్. ఫస్ట్ ధైర్యంగా ఉండాలి సార్. ఒక పని చేయాలి అనుకుంటే ఆ పని చేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే. నేను అన్నట్టు రిజల్ట్స్ మీద ఫోకస్ ఉండకూడదు సార్. యువర్ ఎఫర్ట్స్, యూ ఆల్వేస్ ఫోకస్ ఆన్ యువర్ ఎఫర్ట్స్. దట్ ఇస్ వాట్ ఐ ఆల్వేస్ టెల్ టు ఎనీ పీపుల్. ఇప్పుడు ఎంబీఏ మనకి మీటింగ్స్ కూడా యంగ్ ఎంటర్ప్రెనర్స్ వస్తుంటారు. నేను వాళ్ళకి అదే చెప్తుంటాను సార్. యూ ఫోకస్ ఆన్ యువర్ ఎఫర్ట్స్. నువ్వు పెట్టే ఎఫర్ట్స్ మీద ఫోకస్ పెట్టు, రిజల్ట్ మీద పెట్టకు. నేను ఇవాళ ఇన్ని అవర్స్ వర్క్ చేశాను కదా, దాని రిజల్ట్ డోంట్ వై ఆర్ యూ థింకింగ్ అబౌట్ యువర్ రిజల్ట్. రిజల్ట్ ఒక్కొక్కసారి 10 రోజులకు వస్తుంది, ఒకసారి సంవత్సరానికి వస్తుంది. సో స్టే ఫోకస్, కీప్ యువర్ ఫోకస్ ఓన్లీ ఆన్ ద ఎఫర్ట్స్ విచ్ యు ఆర్ పుట్టింగ్. నువ్వు ఎంత బాగా ఇవాళ ఎఫర్ట్స్ పెట్టావు, ఒక కస్టమర్కి సర్వీస్ ఇవ్వడానికి వెళ్ళావు, నువ్వు ఎంత బాగా అతను సర్వీస్ ఇస్తున్నావు, అది నువ్వు ఎంతసేపు డోంట్ ట్రై టు ఇంప్రెస్ ఎనీవన్. నీ పనిలోని నువ్వు యువర్ వర్క్ షుడ్ స్పీక్, నాట్ యువర్ యాక్షన్స్. సో బయటికి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం వల్ల ఏ ఉపయోగం ఉంటుంది సార్? అది తాత్కాలికంగా సార్. కరెక్ట్. ఇప్పుడు ఏదో బిఎస్ గా నేను ఇంప్రెస్ చేశాను అనుకోండి, ఈ రూమ్ లో ఉన్నంత వరకు బాగుంటుంది. తర్వాత ఏముంటుంది సార్? డిజిటల్ వరల్డ్ లో ఎవ్రీథింగ్ అందరికీ తెలిసినవే సార్. కరెక్ట్. రైట్ సార్, ఇప్పుడు నేను ఇంతకుముందు అడుగుదాం అనుకున్నాను. యాక్చువల్గా చిట్ ఫండ్ అనగానే భయపడతారు జనం. అమ్మో చిట్ ఫండా అంటే, కొంత మార్గదర్శి లాంటి గొప్ప సంస్థలు ఉన్నా ఈ మధ్య కాలంలో కరోనా తర్వాత చాలా డిస్టర్బ్ అయింది చిట్ ఫండ్ ఇండస్ట్రీ. మరి మీకు తెలిసి ఎందుకు దీంట్లోకి వచ్చారు అంటే మీకు ఏంటి నమ్మకం కన్నా నా లాజిక్ ఏముండే అంటే సార్, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మీరు అన్నట్టుగానే మార్గదర్శి, శ్రీరామ్ ఇట్లా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ నుంచి ఎథిక్స్ని డ్రా చేసాం. వాళ్ళు పాటించే వాళ్ళు పాటించే తూచా తప్పకుండా వాళ్ళు పాటించే పనులు ఏంటివి, దోస్ ఆర్ అవర్ ప్రిన్సిపల్స్. ఓకే. సెకండ్ థింగ్, when we want to come into a market with a product, నా స్టైల్ ఆఫ్ డీలింగ్ ఈస్ నేను రావడానికి ఇవాళ వచ్చింది అనుకోండి ఆలోచన, అది 10 రోజులు కానివ్వండి, 15 రోజులు కానివ్వండి, బట్ ఐ వాంట్ ఆల్వేస్ కమ్ విత్ అ బ్యాంగ్. ఓకే. ఒక పెద్ద సౌండ్ తోటి రావాలి. సో నేను చిట్ ఫండ్స్లో నేను క్రియేట్ చేసిన సౌండ్ ఏంటంటే, జనరల్గా ఎనీ ఆర్గనైజేషన్ సార్, ఫస్ట్ థింగ్ ఈజ్ మాది రిజిస్టర్డ్ వైట్ చిట్స్ మాత్రమే. సెకండ్ థింగ్, ఒక చిట్ పాడుకుంటే, చిట్ ఆప్షన్ అయితే విత్డ్రా చేస్తే అరౌండ్ 1 month to 40 days అవుతుంది అనుకుంటా సార్. 20 to 30 days అయితే మినిమం అవుతుందా డబ్బులు రావడానికి?
ఈజీగా 1 మంత్ గ్యారంటీ. వాట్ వీఆర్ ఛాలెంజింగ్ టు ద మార్కెట్ ఈస్ చిట్టు డ్రా చేస్తే 48 అవర్స్, లెస్ దాన్ 48 అవర్స్లో నేను డబ్బులు ఇచ్చేస్తాను. లెస్ దాన్ 48 అవర్స్లో ఐఎమ్ ఛాలెంజింగ్ దట్. ఓ మై గాడ్. ఓకే. ఇప్పటికి వీఆర్ రన్నింగ్ 4 చిట్స్ అండి. ఇట్స్ ఆల్మోస్ట్ 3 months క్లోజ్ టు. సో వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ ఫర్ ఆల్ ద 4 months ఫర్ 4 groups. ఓకే. అండ్ వీ విల్ కంటిన్యూ టు డూ దట్. ఇది నిజంగా అద్భుతమైనది. అంటే వీఆర్ వెరీ స్ట్రిక్ట్ అండ్ రిజిడ్ ఆన్ వాట్ ఎవర్ వి సే. అచ్చా. 100 రోజులు మేము దీని వెనకాల హార్డ్ వర్క్ చేసాము, ఎఫర్ట్స్ పెట్టాము. ఏం చేస్తే మనం చెప్పింది ఎంత చేయగలుగుతాము, ఓకే, దాని వెనకాల ఎంత హార్డ్ వర్క్ చేయాలి, ఎంతమంది ఇన్వాల్వ్ అవ్వాలి, ఎన్ని మ్యాన్ అవర్స్ ఉండాలి, ఇదంతా మేము హోంవర్క్ చేసుకున్నాం. ఓకే. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాట్ వీ వాంట్ టు డూ ఇస్ విత్ ఇన్ 48 అవర్స్లో డబ్బులు ఇచ్చేసేయాలి. ఒక వ్యక్తి, ఒక సగటు మనిషి, అన్ని పేపర్స్ క్లియర్ గా ఉంటాయి 100%. అంతే కదా. అవన్నీ మేము జాయిన్ అయ్యేటప్పుడు, అందుకనే మేము జాయిన్ అయ్యేటప్పుడు స్క్రూటినైజ్ చేస్తున్నాం సార్. ఓకే. ఓకే. ఇప్పుడు సమ్మన్ అంటే చిట్టు ఎత్తుకున్నప్పుడు మళ్ళీ పెట్టిస్తారు కదా. నో మేము ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ వచ్చారు మా దగ్గర చిట్టి వేయడానికి, అవును, ముందుగానే మేము చేయాల్సి, ఇప్పుడు చిట్టి ఇచ్చేటప్పుడు చేసే వెరిఫికేషన్, చిట్టి వాడిని జాయిన్ అయ్యేటప్పుడే తీస్తున్నాం. ఎందుకంటే వాడు ఇప్పుడు హడావిడిగా వాడిని జాయిన్ చేసేసుకోవడం మా మోటో కాదు. ఓకే, వండర్ఫుల్ అండి ఇది. అవును. సో వాడు వచ్చేటప్పుడే వాడు యాజ్ ఇఫ్ వాడు రేపే చిట్టి ఎత్తుతున్నాడు అనేది మేము మైండ్లో పెట్టుకుని దాని అకార్డింగ్నే మేము బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకున్నాకనే అప్లికేషన్ మీద సంతకం పెట్టించుకుంటున్నాం. సూపర్. అండ్ అప్లికేషన్ సంతకం పెట్టించుకున్నప్పుడే వాడికి ఒక వెల్కమ్ కిట్ ఇచ్చేస్తున్నాం. ఆ వెల్కమ్ కిట్లో వాడు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఆ రోజే ఇచ్చేస్తున్నాం. దేర్ ఆర్ చిట్ ఫండ్స్ అండి, మీరు చెప్తే నమ్మరు. వాడు ఆప్షన్ పాడుకున్నాక ఏదో డాక్యుమెంట్స్ ఇస్తారు కదా, షూరిటీ ఫార్మ్స్ అవన్నీ, అవి ఇవ్వడానికి 2 నెలలు తిప్పే చిట్ ఫండ్స్ ఉన్నాయండి. కరెక్ట్ సార్, నిజం. అలా ఫార్మ్స్ ఇవ్వడానికి 2 నెలలు తిప్పుతున్నారు, డబ్బులు ఇవ్వడానికి 2 నెలలు, నెలన్నర. అవును. ఆ డబ్బులు పాడుకున్న వాడు లిటరల్ గా రక్త కన్నీరు సార్ వాడికి. వాడు అవసరం కూడా అయిపోతుంది. ఎంత ఘోరంగా వాడు అబ్యూజ్ చేస్తాడు చెప్పండి వీడిని. ఈ 3.5 నెలలు వాడికి మనిషి కనిపిస్తే వీడి గురించి చెడు చెప్తుంటాడు. అంతే కదా. వీడు రోజు ప్రతి నెల ప్రతిరోజు వాడి రక్తాన్ని చెవటగా మార్చి పనిచేసి ఆ నెల డబ్బులు దాచుకుని వీడికి గడితే, వీడి డబ్బులు నీకు డబ్బులు ఇస్తా అని చెప్పిన మనిషి 4 నెలల వరకు వాడిని తిప్పించి వాడికి ఇవ్వాల్సిన డబ్బులు మళ్ళీ వీడి జీవనం చేయట్లేదు, తిప్పిస్తే వాడికి ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందండి. ఆ పెయిన్ పాయింట్ని అడ్రస్ చేయడమే నా మెయిన్ ఎజెండా. హ్యాట్స్ ఆఫ్ సార్, నిజంగా. అంటే కొన్ని లక్షల మందికి ఉపయోగపడే విషయం ఇది. చాలా మంది ఈ పాయింట్ దగ్గర విసిగిపోతుంటారు. ఇంకోటి ఎత్తిన తర్వాతనే మొదలు పెడతారు, ఏది గ్యారెంటీలను పట్టుకురా, అది పట్టుకురా, ఇది పట్టుకురా అని. మీరు అన్నట్టుగా 2-3 నెలలు అవలీలగా తిప్పేస్తారు. సో 48 అవర్స్ అనేది అద్భుతం, నిజంగా. వండర్ఫుల్ సార్. రైట్. ఇంకొక విషయం, ఇప్పుడు మనీ లెండింగ్ కూడా మీరు చేస్తుంటారు కదా. సో ఎలాంటి వాళ్ళకి చేస్తారు, ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? ఎలాంటి వాళ్ళు అంటే స్ట్రిక్ట్లీ ఆన్ ప్రాపర్టీ బేస్డ్, ప్రాపర్టీ బై అండ్ సెల్ అనుకోండి. అదవే ప్రాపర్టీ బై అండ్ సెల్ అప్రోచ్ అవ్వడం కాదు సార్. ఇప్పుడు బేసికలీ వీఆర్ ఇంటూ మనీ లెండింగ్ బిజినెస్ సార్. ఓకే. అండ్ we take at the rate of 2 rupees, we give at the rate of 3 rupees. 1% is our margin. Okay. And we have certain criteria sir. Okay. డబ్బులు ఎవరికైనా ఇవ్వాలనుకోండి, ఎవరన్నా మా దగ్గర డబ్బులకి వచ్చాడు, ఫస్ట్ మా దగ్గర చెక్ లిస్ట్ ఉంటుంది. ఆ చెక్ లిస్ట్ తీసి బయట పెడతాం. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, మీరు గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారా? గేటెడ్ కమ్యూనిటీ డబ్బులు ఇవ్వము. తీసుకున్న లోపల రావాలంటే పర్మిషన్ ఉండాలి మళ్ళీ. కరెక్ట్. సూపర్. చాలా మంది ఆర్థిక నేరగాళ్ళందరూ అందులోనే ఉంటున్నారు. ఇది ట్రిక్ బాగా వర్కౌట్ అవుతుంది వాళ్ళకి. పాయింట్ నెంబర్ 2, ఓన్ హౌస్ ఉండాలి సార్. ఆ రోజు ఓన్ హౌస్ ఉన్నవాడు ఎవడన్నా భరోసా ఇవ్వాలి, ఓకే రైట్ నేను ఉన్నాను అని చెప్పేసి. నెక్స్ట్ వీడి ఇంటి దగ్గరికి వెళ్ళి మా బ్యాక్గ్రౌండ్ టీమ్ ఎఫ్ఐ చేస్తారు, వెరిఫికేషన్. ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంట్లో వాళ్ళని అడగరు. ఆ ఇంటి చుట్టూతా వాడి ఇంటి ఏరియా చుట్టూతా కిరాణా కొట్టు, పాన్ డబ్బా, ఈ టిఫిన్ సెంటర్, పూల షాపు, ఇట్లా అందరిని చుట్టేస్తారు మా వాళ్ళు. ఇది ఎట్లా అండోడు, ఏం సంగతి, ఇంటికి ఎవరో వచ్చుంటారు, ఇట్లా దీనికి ఒక టీం ఉన్నారు సపరేట్గా. వాళ్ళ పనులని వాళ్ళు చేస్తుంటారు. చేసి మన క్లియరెన్స్ రాగానే, అంటే డబ్బులు ఇచ్చేటప్పుడు 100 ఎంక్వైరీలు చేసుకోవచ్చు సార్, తప్పలేదు. ఎందుకంటే ఒకసారి డబ్బు ఇచ్చిన తర్వాత ఇంకా అయిపోయింది, ఇంకా గాలి దీపం గాలిపటం ఎగిరింది, మనం ఏం చేయాలి. సూపర్ సార్. సో చాలా క్లారిటీ కూడా ఇచ్చారు. 2 రూపాయలకు తీసుకుంటాను, 3 రూపాయలకి ఇస్తాను. చాలా వైట్ అండ్ వైట్. వావ్, సూపర్. అండ్ ప్రతి రూపాయి మేము సంపాదించే ప్రతి రూపాయికి ఖచ్చితంగా ట్యాక్స్ కడతాం సార్. ప్రస్తుతానికి మా ఎంబీఎన్ గ్రూప్ కానీ మీ సర్కిల్స్లో కానీ ఆదిత్య అంటే ఒక ట్రస్ట్ అయితే వచ్చేసింది, బిల్డ్ అయిపోయింది. సో ఇప్పుడు ఒక ఉద్యోగి కానీ లేదంటే ఒక వ్యాపారవేత్త కానీ వాళ్ళ లక్ష్యాలను చేరుకోవడానికి, ఇప్పుడు ఉదాహరణకు నేనే ఉన్నాను, నా దగ్గర 20 లక్షలు ఉన్నాయి. నేను మీతో ఎలా బిజినెస్ చేసుకోవచ్చు, ఎలా నేను నా లక్ష్యాలను చేరుకోవచ్చు? అంటే మీరు పెట్టుబడి గురించి అంటున్నారా? అంటే ఎలాగైనా ఆదిత్య గారితో నేను ప్రయాణం చేయాలి, ఈ డబ్బును మల్టిప్లై చేసుకోవాలి. ఓకే.
లేదంటే మీతో కలిసి బిజినెస్ చేయాలి, ఎట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి నాకు? ఒకటండి అంటే కలిసి బిజినెస్ చేయడానికైతే అంటే కొలాబరేషన్స్కి స్కోప్ ఉంటుంది సార్ ఎగ్జాక్ట్, బట్ ఎలా అంటే అలా అట్లా. కొలాబరేషన్స్కి స్కోప్ ఉంటుంది. ఓకే. బట్ నేను ఇప్పటిదాకా అయితే ఈ లాస్ట్ 6 years ఆఫ్ మై జర్నీలో ఎవరి దగ్గర కూడా డబ్బుని పెట్టుబడిగా తీసుకోలేదండి. సపోజ్ మీరున్నారు, అవును. సో మనం కొలాబరేట్ అవుదామని అంటారు, ఆ, మనం కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, ఒక స్కోప్ని ఫైండ్ అవుట్ చేస్తాం, ఓకే ఈ ఏరియాలో మనం కొలాబరేట్ అవుదాం అంటారు, ఓకే. ఓకే అనుకుంటాం. Right. డబ్బు మాత్రం మీ చేత పెట్టనియను నేను. ఓ, డబ్బు మీరు పెట్టకూడదు, ఎందుకంటే డబ్బుతోటే అన్ని తలనొప్పులు మొదలవుతాయి, అవును గ్లిచెస్ మొదలయ్యేవి విత్ మనీ. అవును. సో మీరు మీ టైం పెట్టండి, అచ్చా. యూ ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఈజ్ మనీ. అవును. మీకున్న ఎక్స్పీరియన్స్ ఈ ఫీల్డ్లో మీరు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్, యూ పుట్ యువర్ టైమ్ ఈజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. రైట్. డబ్బు సంగతి లీవ్ ఇట్ టు మీ, ఓ, అంతే. మీకెంత నాకెంత, ఓకే. అంతే. అది ఫస్ట్ థింగ్. ఆ, రెండోది పెట్టుబడి. వెన్ ఇట్ కమ్స్ టు డిపాజిట్, ఆ, డిపాజిట్ అనేది 2 పద్ధతులు సార్. ఒకటి ఏటీఎం పద్ధతి, ఒకటి ఇయర్లీ పద్ధతి. ఏటీఎం అంటే ఎనీ టైం మనీ. ఓకే, అచ్చా. మీ దగ్గర ఒక 5 లక్షలు ఉంది, మీ సేవింగ్స్ అకౌంట్లో ఉంటే మీకు ఏమీ దాని మీద బెనిఫిట్ లేదు. అవును. మీరు ఆ 5 లక్షలు నాకు ఇస్తే నేను మీకు 2 రూపాయలు వడ్డీ ఇస్తాను. ఉమ్, మీకు ఎప్పుడు కావాలన్నా సరే మీరు ఏ అర్ధరాత్రి నాకు 5,000 కావాలి మెసేజ్ పెడితే వితిన్ 60 seconds మీకు డబ్బులు ఇచ్చేస్తాం. ఓ, సూపర్. వితిన్ 60 seconds. ఓకే. ఫుల్ అమౌంట్ కావాలి ఓకే. వితిన్ 60 minutesలో ఇచ్చేస్తాం. ఓ మై గాడ్. వితిన్ 60 minutes. సూపర్. ఇది మ్యాక్సిమం అమౌంట్ వాట్ వీ టేక్ ఫ్రమ్ ఫ్యామిలీ ఇస్ 5 lakhs. ఒక ఫ్యామిలీ నుంచి అయితే ఓన్లీ 5 ఇక్కడ lakhs. ఒక్క డౌట్ అడుగుతాను నేను. ఇప్పుడు మీరు చిట్ ఫండ్లు వేసి మీ దగ్గర తీసుకోవాలంటే 1 లక్ష అడుగుతున్నారు, అంటే ఎంక్వైరీలు చేసుకుని అన్ని చేస్తున్నారు కదా. నేను నా హార్డ్ అండ్ మనీ 5 లక్షలు 20 లక్షలు ఎంతో కొంత ఇవ్వాలి మీకు అనుకుంటే మీరు మాకు ఇచ్చే గ్యారంటీ ఏంటి? లీగలైజ్డ్ డాక్యుమెంట్ ఇస్తాం సార్, లీగల్ అగ్రిమెంట్ ఇస్తాము. ఓకే. ఇట్లా నేను మీ దగ్గర అమౌంట్ తీసుకున్నానని చెప్పేసి ఒక లీగల్ ప్లెడ్జింగ్ డాక్యుమెంట్ ఉంటుంది. ఓకే. ప్లెడ్జింగ్ డాక్యుమెంట్, చెక్స్ ఇస్తాము, అన్ని కూడా మెన్షన్ అయ్యి లీగల్గా ఉంటుంది. సో లీగల్ డాక్యుమెంట్. ఓకే. అది. ఓకే. సో అండ్ అదే అన్న, ఏటీఎం పద్ధతిలో ఓన్లీ 5 lakhs తీసుకుంటాం. ఇయర్లీ పద్ధతి అంటే 1 year పెడతాము, అట్లా లాకింగ్ పే ఉండదు. ఓకే. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ 1 year అని చెప్తాము, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ 1 month నోటీస్ అని చెప్తాము. రైట్. అదైతే అప్ టు 20 lakhs మాత్రమే ఒక పర్సన్ నుంచి. బియాండ్ దట్ వీ డోంట్ టేక్. ఓకే. మీరు 50 లక్షలు ఇస్తానన్నా మేము తీసుకోము, తీసుకోరు. ఎందుకంటే డబ్బులు తీసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది సార్. సడన్గా మీరు 50 లక్షలు అడిగారు, ఇప్పుడు నేను మీ దగ్గర 50 తీసుకున్నాను, నేను పార్క్ చేసుకుని పెట్టుకుంటే నా జేబు బర్న్ అవుతుంది, పాకెట్ బర్న్ అవుతుంది కదా. నేను మార్కెట్లో పంప్ చేయాలి, మార్కెట్లోకి పంప్ అయిపోయినాక సడన్గా ఒక పెద్ద అమౌంట్ పుల్ బ్యాక్ చేయాలంటే మీకు చెప్పిన ప్రామిస్ ప్రకారం నేను ఆనర్ చేయాలి. సో మాట ఇంపార్టెంట్ అక్కడ, క్రెడిబిలిటీ ప్లేస్ ఏ వైటల్ రోల్. అంతే కదా. సో అందుకని 20 lakhs ఇస్ వాట్ క్యాప్ వి హావ్. సో అదొకటి. ఇంకా వేరే ఇంకా అంతేనా? అంతే సార్. రైట్. సో ఇప్పటి వరకు అది బిజినెస్. రైట్. ఇప్పుడు మార్కెట్లో చాలా మందికి ఇన్వెస్ట్ చేయడం ఎలాగో తెలియదు, చాలా మంది దగ్గర డబ్బులు ఉంటాయి కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియదు. మీరేమన్నా సలహాలు ఇస్తారా? సలహాలు అంటే మనీ మల్టిప్లికేషన్ సార్. ఒకటి రియల్ ఎస్టేట్ అంటే అందరూ చాలామంది ల్యాండ్స్ కొనేయడము, ఎక్కడికి వెళ్ళిపోయి ఫామ్ ల్యాండ్స్ కొనేద్దాము. దిస్ ఇస్ వాట్ పీపుల్ థింక్. పీపుల్ హ్యావ్ అన్ ఒపీనియన్ ఆఫ్ మనీ మల్టిప్లికేషన్ వెన్ ఇట్ కమ్స్ టు రియల్ ఎస్టేట్, బట్ దట్స్ నాట్ యాక్చువల్లీ కేస్. ఎక్కడ ఇప్పుడు మనకి లైక్ ప్రాపర్టీని కొని మన ప్రాపర్టీ బయింగ్ అండ్ సెల్లింగ్లో చాలా రెవెన్యూ ఉంటుంది సార్. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ప్రీ లాంచ్లు ఇవన్నీ సక్సెస్ అయిన మోడల్ ఎందుకు సార్? దట్ ఈస్ ద ఫండమెంటల్. సో ఐ సజెస్ట్ దట్ సార్. నేనైతే అది సజెస్ట్ చేస్తాను. ప్రీ లాంచ్లో కొనడం అనేది ఒక బెస్ట్ ఐడియా. అంతే సార్. మనకి 1-2 years అంటే అగైన్ అక్కడ కూడా మళ్ళీ సెవరల్ ఫ్యాక్టర్స్ ఆర్, ఆఫ్ కోర్స్, ఎవరు ప్లేయర్, ఎవరు వాళ్ళ రెప్యుటేషన్ ఏంటి, ఏ ప్రాజెక్ట్స్ చేశారు, అట్లా. అంటే వెన్ ఇట్ కమ్స్ టు రియల్ ఎస్టేట్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అండ్ రెండోది ఇన్వెస్ట్మెంట్స్. ఓకే. లైక్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు మీకు ఏటీఎం పద్ధతి. అవునవును, వండర్ఫుల్. ఇదైతే 2 సూపర్ ఉన్నాయి అసలు. బ్యాంకులు కూడా ఇవ్వవుగా, రాత్రిపూట 11 గంటలకి ఫోన్ చేసి డబ్బులు కావాలి 5,000 అంటే బ్యాంకులు కూడా ఇవ్వవు, మీరు ఇస్తారు. సూపర్ అసలు. మన ఎంబీఎన్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే అది నాకు కూడా చాలా ఇష్టమైన సబ్జెక్ట్. సో ఒక బిజినెస్ మ్యాన్గా ఎంబీఎన్ అనే కాదు, అసలు నెట్వర్కింగ్ ఒక బిజినెస్ మ్యాన్కి ఎంత ఇంపార్టెంట్? మీరు అన్నట్టు ఇప్పుడు హైదరాబాద్లో ఒక పర్సన్ సమ్ అదర్ దాన్ హైదరాబాద్ నుంచి వచ్చాడు సార్, బిజినెస్ చేయాలని ఆస్పిరేషన్తో వచ్చాడు. 2 కేసెస్ చెప్తా సార్. పర్సన్ వాజ్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇక్కడ హైదరాబాద్లో వచ్చి వ్యాపారం చేయాలి. వాడికి చేయాలంటే ఫస్ట్ వాడికి మిగతా వ్యాపారవేత్తలతో పరిచయాలు కావాలి. అది ఈ ప్లాట్ఫామ్లో రెడీమేడ్ కుక్డ్ ఫుడ్. రెండోది మీరు వేరే స్టేట్లో ఉన్నారు, ఆర్ఎల్స్ వేరే సిటీలో ఉన్నారు, మీకు ఇక్కడ పరిచయాలు కావాలి మీ బిజినెస్ చేయడానికి. కరెక్ట్. అది కూడా ఇక్కడ దొరుకుతుంది. మూడోది ఇప్పుడు ఎంబీఎన్ లాంటి ప్లాట్ఫామ్లో ఏంటంటే సార్, ఇప్పుడు మనకి అందరు డిఫరెంట్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఆఫ్ బిజినెస్ పీపుల్ అందరు ఒక చోటకు వచ్చి కూర్చుంటారు. సో
వీళ్ళ నుంచి వచ్చే రిఫరల్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ అథెంటికేటెడ్ బిజినెస్. కరెక్ట్. ఇప్పుడు మా దగ్గర సోలార్లో ఒక పర్సన్ ఉన్నారు సార్, జాన్ అని. ఓకే, మీకు సపోజ్ మీరు నాకు ఒకరోజు ఫోన్ చేశారు, ఆదిత్య గారు నేను ఇంటి పైన సోలార్ పెట్టించుకుందాం అనుకుంటున్నాను, ఐ వాంట్ సమ్మన్ రిఫర్ చేస్తారా అని అంటారు. ఓకే, అప్పుడు నేను ఓకే అండి మన ఎంబీఎన్ మెంబర్ ఉన్నాడండి అంటారు. ఆయన వచ్చినప్పుడు మీరు ఆయనకి ఇచ్చే అరే మన ఎంబీఎన్ మెంబర్ కదా అని మీరు ఆయనకి ఇచ్చే వెల్కమింగ్, దానికి ప్రతిస్పందనగా ఆయన మీకు ఇచ్చే ప్రైజింగ్ కానివ్వండి, సర్వీస్ కానివ్వండి, ఒక 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 కేటగిరీ ఒక మీరు డైరెక్ట్గా మీకు ప్రోడక్ట్ కావాలి ఆన్లైన్లోనో డీలర్తోనో సెర్చ్ చేశారు, పీపుల్ విల్ కాల్ యూ, మీట్ యూ, దీనికి చాలా డిఫరెన్స్ చాలా. సో రిఫరల్ బిజినెస్ అనేది ఇట్ ఈస్ మోస్ట్ అథెంటికేటెడ్ అండ్ స్ట్రాంగ్. అంటే మనకి రిఫరల్ లీడ్గా కన్వర్ట్ అవ్వడానికి స్ట్రాంగ్ బేస్ అండి ఇది. సో నెట్వర్కింగ్ ఇండస్ట్రీ ఫర్ ఎనీ బిజినెస్ పర్సన్ ఈజ్ వెరీ మచ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. అది మెయిన్ లైఫ్ లైన్ అండి. కరెక్ట్. ఇది ఇప్పుడు నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్ ఎందుకు ఇంతగా చలామణి అవుతున్నాయంటే కారణం అదే. బికాస్ బిజినెస్ ఎవరో తీసుకురారండి. ఈ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్లో ఉన్న ఒక 200 మందో 300 మందో వీళ్ళే మీ బిజినెస్కి రిప్రజెంటేటివ్స్, బిజినెస్ అసోసియేట్స్ వీళ్ళందరూ బిజినెస్ అసోసియేట్స్. అట్లాంటిది ఎంబీఎన్ ఎందుకు గొప్ప అంటే ఎంబీఎన్లో ఒకళ్ళు ఇద్దరు కాదు సార్, వేలల్లో ఉన్నారు. ఎంబీఎన్ యూనివర్సిటీ, ఎంబీఎన్ గ్లోబల్ అని, రెపా అని చెప్పి, పీసీఓసి అని చెప్పి, మాస్టర్ నివేశక్ అని చెప్పి, ప్రణవం అని చెప్పి, ప్రేరణ, పల్లవ, పరంపర, ప్రథమ. ప్రసాద్ గారు దేవుడు, ఇంత ఓపిక నాకు తెలిసి ప్రపంచంలో ఎవరికి ఉండదు. ఆయన లిస్టు చూస్తే ఇలా రాసుకుంటాడు, డే 1 మార్నింగ్ ఈవినింగ్ అట్లా. నిజంగా ఇంకొకటి నేను గమనించాను, అంటే నేను బిఎన్ఐ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ నెట్వర్క్స్ నేను గెస్ట్గా వెళ్తుంటా, ఎవరో ఒకరు పిలుస్తుంటారు, వెళ్తుంటాను కదా. మన ఎంబీఎన్లో ఉన్న యూనిక్ ఫీచర్స్ ఏ నెట్వర్క్లో లేవండి. అదైతే ఫర్ ష్యూర్ నేను అందరికి అదే చెప్తాను. నన్ను అడుగుతారు ఏ నెట్వర్క్లో జాయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ ఎంబీఎన్కి వెళ్ళు, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫీచర్స్ ఇంకెక్కడా లేవు. అండ్ ఫ్లెక్సిబుల్, డబ్బుల విషయంలో కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, మిగతా చాలా వాటితో పోలిస్తే తక్కువలో ఉంటుంది. సో అని చెప్తుంటాను, రైట్. సో నేను చూశాను మీరు హెడ్ టేబుల్గా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు, చూస్తున్నాను కదా. సో గివర్స్ గెయిన్ అంటాం మనం నెట్వర్కింగ్లో. సో మీతో చాలా మంది, మీరు రిఫరల్స్లో కూడా మీరే నెంబర్ 1. చాలాసార్లు మేమే రోజు చప్పట్లు కొట్టేవాళ్ళం. అత్యధిక రిఫరల్స్ ఆదిత్య కుమార్ అనగానే చప్పట్లు. సో మీరు రిఫరల్స్ ఇచ్చిన వాళ్ళకి అట్లా అత్యధికంగా బిజినెస్ ఎట్లా లాభం చేకూరుస్తారు, అంటే ఇట్లా రిఫరల్స్ ఇవ్వడం ద్వారా బాగా లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, వాళ్ళ వల్ల నేను అందరి వల్ల మళ్ళీ నేను లబ్ధి పొందాను. మీరు అన్న పద్ధతి సార్, గివర్స్ గెయిన్, గివర్స్ విల్ ఆల్వేస్ గెయిన్. సో ఎప్పుడైనా సరే నెట్వర్క్లో వచ్చినప్పుడు మేము ఫస్ట్ చెప్పే మన ఫస్ట్ మంత్రానే అది సార్, బీ ఎ గివర్ ఫస్ట్. కరెక్ట్. డోంట్ ఆస్క్ వాట్ యు వాంట్, అది డోంట్ నెవర్ ఆస్క్, ట్రై టు గివ్. అది సార్ మీకేం కావాలి, మీరు ఏం చేస్తారు, మీకేం కావాలి, ఓన్లీ 2 things. మనం అందుకనే మేము ఏమంటామంటే ఫస్ట్ మనం ప్లాట్ఫామ్లోకి రాగానే రిలేషన్షిప్స్ ఆర్ ఇంపార్టెంట్ సార్. ఫస్ట్ ఎవరికైనా సరే ఎదుటివాడు ఏ బిజినెస్ చేస్తున్నాడు అనే ప్రాపర్ అవగాహన ఉంటే వాడికి చాలా బిజినెస్ మనం ఇవ్వచ్చు, చాలా బిజినెస్ వాడి నుంచి మనం తీసుకోవచ్చు. కరెక్ట్. మనం ఏం చేస్తాం వెళ్ళంగానే అందరూ చాలా నెట్వర్క్స్లో నేను చూస్తుంటా కదా సార్, వాళ్ళ మేజర్ ఫోకస్ సపోజ్ 8 o'clock to 9:30 మీటింగ్ అనుకోండి, 90 minutes, 1.5 hour. 8కి 2 నిమిషాలు ముందు కూడా వెళ్ళరు సార్, వెళ్ళరు. వీళ్ళు ఏదో దేశ ప్రధానిలా ఫీల్ అయిపోతుంటారు. కరెక్ట్గా 8 o'clock హాల్లోకి వచ్చి కూర్చుంటారు, చైర్లో వచ్చి కూర్చుంటారు సార్. సెల్ఫ్ ఇంట్రడక్షన్ రౌండ్ అయిపోతుంది, జేబులోంచి మొబైల్స్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్లు చాట్ చేసుకుంటూ ఉంటారు, రిఫరల్ రౌండ్ అయిపోతుంది, బ్రేక్ఫాస్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు సార్. బట్ దట్ ఈస్ నాట్ ద వెరీ పర్పస్ ఆఫ్ బీయింగ్ ఇన్ ప్లాట్ఫామ్. అండ్ ఇలాంటి వాళ్ళు చేసే కంప్లైంట్ ఏంటంటే నాకు ఏం రావట్లేదు బిజినెస్, దట్ ఇస్ రాంగ్ థింగ్. ఇప్పుడు నెట్వర్క్ వచ్చినప్పుడు నెట్వర్కింగ్ చేయడం ఇంపార్టెంట్ సార్, అది బ్రేక్ఫాస్ట్ చేయడం ఇంపార్టెంట్ కాదు, సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పడం ఇంపార్టెంట్ కాదు, నెట్వర్కింగ్ చేయడం ఇంపార్టెంట్. అందరి దగ్గరికి వెళ్ళి నేను బలానా మీరేంటి అని తెలుసుకోవాలి. మనం తెలుసుకున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను ఒక 20 మందిని కలిస్తే అట్లీస్ట్ నేను ఇద్దరికన్నా నేనేమో లీడ్ ఇవ్వగలుగుతానా, నాకు తెలిసిన సర్కిల్లోంచి వీళ్ళకైనా రిఫరల్ ఇవ్వగలుగుతానా, నేను బిజినెస్ ఇప్పగలుగుతానా అనే ఆలోచన మొదలైతే అందరూ అలానే ఆలోచన తిరిగి మొదలు పెడితే నేను 100 మందికి రిఫరల్స్ ఇవ్వగలిగితే 100 మంది నాకు తిరిగి ఇస్తారు. 100 మంది 100 ఇస్తే ఎంత అవుతుంది సార్? అయిపోయి ఇంకా మీలాగా మల్టీ మిలియనీర్ అయిపోతారు. సూపర్. సో సార్, అంటే నెట్వర్కింగ్లలో
కొత్తగా వచ్చే ఎంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి? అంటే నెట్వర్కింగ్‌లో చేసేది? ఇదే సార్ నేను చెప్తున్నా కదా! ఆ! ఫస్ట్ నెట్వర్కింగ్‌కి, మీటింగ్‌కి వెళ్ళాలంటే, మీటింగ్‌కి వెళ్ళాలి అనంగానే వాళ్ళ మైండ్‌లో మీటింగ్‌కెళ్ళాలి అని మాత్రమే ఉంటుంది సార్. అవును. మీటింగ్‌కెళ్ళడం కాదు, మీటింగ్‌కి ముందు, మీటింగ్‌కి తర్వాత చేసే నెట్వర్కింగే చాలా ఇంపార్టెంటు. ఓకే. అసలు క్రీమ్ అంతా అదే. ఓకే. వాళ్ళు అదంతా వదిలేసి ఆ మధ్యలో ఉన్న మన వేస్ట్ ఆర్ చెత్తని తినడానికి ప్రయత్నం చేస్తుంటారు. హ్మ్. 8:00 అంటే 8:00 మీటింగ్ కరెక్ట్‌గా వచ్చి చైర్‌లో కూర్చోవాలి. ఓకే. మీటింగ్ అయిపోగానే టకటక వెళ్ళిపోవాలి. ఓకే. సో, దానివల్ల బేసికల్లీ ఉపయోగం ఉండదు సార్. అండ్ రెండోది 30 సెకండ్స్. 30 సెకండ్స్‌లో ఎంత చెప్పగలుగుతాం సార్? దానికి మళ్ళీ ట్రైనింగ్స్ అని, 30 సెకండ్స్ అవును. స్పీచ్ అని, అవును. ఇవన్నీ ఎంత చెప్పినా, ఎంత చాట్‌జీపీటీ యూజ్ చేసినా, ఎంత తెలివితేటలు పెట్టినా 30 సెకండ్స్‌లో ఒక మనిషి ఎంత చెప్పగలుగుతాడు సార్? ఏముంటది మై నేమ్ ఈజ్ అనేసరికి అయిపోతుంది 30 సెకండ్స్. అంటే కొందరికి ఆ! స్పీడ్‌గా చెప్పలేని వాళ్ళు చెప్పలేరు. మొహమాటస్తులుంటారు. స్పీడ్‌గా చెప్పినా ఎదుటివాడికి అర్థమయ్యే చావదు అర్థమై సార్. చావదు. కరెక్ట్. అదో ప్రాబ్లమ్. అవును. అందుకని ఈ నెట్వర్కింగ్‌లో మనం ఎంత ఎర్లీగా 8కి మీటింగ్ అంటే నేను నేర్చుకుంది ఏంటంటే సార్, అవును. నేను ఎంబీఎన్‌లో రైట్ ఫ్రమ్ వెరీ ఇనీషియల్ డే ఉన్నాను కదా! ఐ నో. మీటింగ్ అంటే నేను ఫస్ట్ వెళ్ళేవాడిని సార్. 7కి మీటింగ్ అంటే హ్మ్. 6కి నేను స్టాఫ్ గాని ఎవరు వచ్చే ముందే నేను ఉండేవాడిని సార్ అక్కడ. అబ్బా! నాకొకటే ఫోకస్ పాయింట్ ఏంటంటే అందరిని నేనే రిసీవ్ చేసుకోవాలి సార్. అందరిని నేనే రిసీవ్ చేసుకోవాలి. ఓకే. అలా ఓకే. రిసీవ్ ఓకే. చేసుకొని 3 నెలలకి బా! అందరి పేర్లతో సహా నాకు తెలుసు. బా! వాళ్ళందరికీ నేను తెలుసు. అరే! సూపర్ నేనేం స్ట్రాటజీ. చేస్తానో తెలుసు. అవును. సో, పరిచయాలు ఒక పరిచయము ఒక రిలేషన్‌షిప్, ఒక బాండింగ్ ఫార్మ్ అవ్వడానికి ఇది చాలా హెల్ప్ చేసింది సార్. ఈ మిస్టేక్స్ నేను చేశాను సార్ నిజంగానే. నాకు ఒకే ఒక్కసారి ఫస్ట్ వచ్చింది. ఏది అందరికంటే ఫస్ట్ వచ్చిన అవార్డ్ వచ్చింది. ఎందుకంటే టైం తెలియక ముందొచ్చాను. అందువల్ల ఎర్లీ నాకు బర్డ్ అవార్డ్ కూడా ఇచ్చారు ఆ రోజు. ఎర్లీ బర్డ్. ఎర్లీ బర్డ్ అవార్డ్ ఇచ్చారు నాకు. హ్మ్. రైట్. సో, మీరు చాలా వేగంగా ఎంబీఎన్‌లో మీరు ఓకే. అందులోనే ఉన్నారు. అందులోనే ఎదిగారు. అందులోనే అద్భుతాలు సృష్టించారు కదా! సో, అంటే ఒక మెంబర్ దగ్గర నుంచి ఈరోజు ఎండీ దాకా మీ ప్రస్థానంలో అంటే ఇది ఎవరికి సాధ్యం కాలా. చాలామంది ఉన్నారు మిగతా వాళ్ళకి గూడా. కానీ ఎవరికి అంత మంచి ఛాన్స్ రాలా. ఏంటి మీ మీ సక్సెస్ ఫార్ములా ఏంటి దీనిలో? డెడికేషన్ సార్. నెట్వర్కింగ్‌లో మీరు డెడికేషన్. ఓకే. ఇది నాది అని అనుకున్నాం సార్. ఓకే. ఇప్పుడు నేను సిప్స్ స్టార్ట్ చేసినప్పుడు అవును. సిప్స్‌తో పాటు ఎంబీఏని ప్యారలల్‌గా జాయిన్ అయ్యాను. అవును. సో, ఇది నాదే. ఇక్కడి నుంచే నాకు మెయిన్ బ్రెడ్ అండ్ బటర్. ఇక్కడి నుంచే నాకు రిఫరల్స్ వస్తాయి. ఇక్కడి నుంచే నాకు బిజినెస్ వస్తుంది. ఇక్కడి రైట్. నుంచే పరిచయాలు పెరుగుతాయి. ఈ రైట్. పెరిగిన పరిచయాల నుంచే నాకు బిజినెస్ వస్తది హ్మ్. అని ఎప్పుడైతే మనం అనుకున్నామో, దాన్ని నమ్మామో, దానికోసం టైం పెట్టామో, ఓకే. దాన్ని కూడా మన ఆర్గనైజేషన్, ఇది కూడా నా ఆర్గనైజేషన్ చెప్పి అనుకోని ఓనర్‌షిప్ తీసుకున్నామో, హ్మ్. ఆబ్వియస్లీ మనకి అక్కడి నుంచి ఫ్రూట్స్ రావడం స్టార్ట్ అయినాయి. ఓకే. మనం పెట్టిన ఎఫర్ట్స్‌కి రిజల్ట్స్ ఆర్ ఎవిడెంట్. ఓకే. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. అండ్ ఇంకొకటి సార్ ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్‌కి అంటే వాళ్ళకు అందరికి ఒకటే టార్గెట్ ఉంటుంది. నేను 100,00,00,000 సంపాదించాలి. ఒక 200,00,00,000 సంపాదించాలి అని ఒక టార్గెట్ మైండ్‌లో పెట్టుకొని వస్తారు తప్ప ఎవరు గూడా మంచి రిలేషన్స్ సంపాదించాలి. మంచి ఒక ఫ్యామిలీ లాగా ఒక టీమ్‌ని అట్లా సంపాదించాలని ఎవరు అనుకోరు. ఈ రెండిట్లో ఏది ముఖ్యం? ఏ ఏ ఎలా ఆలోచించాలి ఒక బిజినెస్ మ్యాన్? ఆబ్వియస్లీ మనుషులు ముఖ్యం సార్ డబ్బు కన్నా. ఓహ్! డబ్బు ప్రధానం, ఉ డబ్బే ప్రధానం అనే కాన్సెప్ట్ ఉన్నవాళ్ళు ఎక్కువ దూరం పరిగెట్టలేరు సార్. అచ్చా! అచ్చా! ఓకే. పరిగెత్తాలా, చాలా దూరం పరిగెట్టాలా. ఈ హ్మ్. 2 ఉంటాయి సార్. హ్మ్. సో, చాలా దూరం పరిగెత్తాలి అనుకున్నప్పుడు ఏంటంటే, చాలామంది మీతో పాటు ఉండాలి. ఓకే. మనతో పాటు చాలామంది పరిగెడుతున్నారనుకోండి, హ్మ్. మనకి అలుపు తెలియదు. రైట్. సో, మనతో పాటు మనుషులుండాలి. జనాలుండాలి. బ్యూటిఫుల్. ఆ అందరూ కూడా మన అని అనుకోవాలి. ఓకే. నేనొక్కడిని అనుకోవడం కాదు. వాళ్ళు కూడా అనుకోవాలి. కరెక్ట్. ఆ గుంపులో 30 మంది, 40 మంది ఉంటే 40 మంది కూడా ఈ 40 మందిని మన అనుకోవాలి. హ్మ్. నేనొక్కడినే ఇంకోడితోటి 1 to 1 రిలేషన్‌షిప్ అని కాదు. ఆ 40 మంది మిగతా 39 మందిని కూడా అందరూ మన అని ఒక టీమ్ వర్క్ లాగా అనాలి. ఓకే. అలా కలిసి పరిగెట్టినప్పుడే చాలా దూరం వరకు ప్రయాణం చేయగలుగుతాం. కరెక్ట్. అలా దూరం వరకు ప్రయాణం చేయాలి, ఇంతమంది కావాలి అన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా డబ్బు ప్రధానం ఉండకూడదు సార్. హ్మ్. ఓకే. రైట్. వండర్‌ఫుల్ సార్. సో, ఇక మీ పర్సనాలిటీ విషయానికి వద్దాం. అంటే మిమ్మల్ని చూసాను ఎప్పుడు కూల్‌గా ఉంటారు మీరసలు. ఆహ్, ఇంత థాంక్స్ సార్. ఇది మా వాళ్ళకి చెప్పి రికార్డ్ అది ఈ సీరియస్‌గా బిట్ మాత్రం కట్ చేపిస్తాను సార్. ఖచ్చితంగా. నేను కూల్‌గా ఉంటానని అన్న ఫస్ట్ పర్సన్ మీరు. ఎందుకంటే నేను చూసాను కాబట్టి. అంటే నాకైతే మీరెప్పుడు కోపంగా ఉన్నట్టుగా ఎవరి మీద అరిచినట్టయితే నేనెప్పుడు చూడలా. ఓకే. ఇదే చిరునవ్వు, ఇదే చిన్న స్మైల్. ఓకే. అదైతే కరెక్టే గదా! అంతే. రైట్. సో, ఎట్లా మీరు ఇంత ఇంత
బిజీ స్కెడ్యూల్స్లో నాకు దొరకడానికి సంవత్సరం పట్టింది, మీరు ఇంటర్వ్యూకి రావడానికి సంవత్సరం పట్టింది ఈ రోజుకి. సో మరి ఇంత బిజీ స్కెడ్యూల్స్లో, ఇంత హెవీ టెన్షన్స్లో, ఇంత అంటే మనుషుల్ని హ్యాండిల్ చేయడం కొంతవరకు నయమేమో కానీ కోట్ల రూపాయలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం. భయం ఉంటుంది, చాలా ఉంటుంది. ఎట్లా హ్యాండిల్ చేస్తారు మీరు? స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఏంటి? స్ట్రెస్ అసలు ఫస్ట్ తీసుకోను సార్, నేను తీసుకోరు? స్ట్రెస్ తీసుకోను. రైట్. ఎవ్రీ మూమెంట్ నేను ఏదైతే ఎంతవరకు అయితే నేను ఎంజాయ్ చేస్తానో అంతవరకే నేను చేస్తాను సార్. ఓకే. జहाँ तक मेरा चद्दर है वहीं तक मैं पाँव चलाता हूँ. ఓ సూపర్. అది. సో వాట్ ఎవర్ ఐ డూ, ఐ లవ్ వాట్ ఎవర్ ఐ డూ. ఓకే. అండ్ ప్రతి దగ్గర ప్రతి వర్టికల్లో ప్రతి వర్టికల్ ఆఫ్ బిజినెస్లో ఓకే. మా దగ్గర వీ హ్యావ్ డెడికేటెడ్ ఎస్పిఓసి. సో ఆ పని ఏ పని ఎవరు చేయాలో వాళ్ళు చేస్తుంటారు. ఓకే. ఓవరాల్ మాకు ఒక మేనేజర్ ఉంటుంది. సో మీరు అన్నారు కదా బయట కనిపించే స్మైల్, అవును. ఆ స్మైల్ వెనకాల ఉండే టెన్షన్స్, యాంగర్ అంతా తీసుకోవడానికి ఒక పర్సన్ ఉంటారు అనమాట. అచ్చా, ఓకే. రిసీవింగ్ ఎండ్. వెళ్ళి కొడతారా ఇంటి రోజు? కొట్టలేండి కానీ మాటలే కొట్టినట్టుగా ఉంటాయి. అదేలేండి, అదేలేండి. కరెక్ట్, కరెక్ట్. రైట్. సో మీ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏమన్నా? అంటే ఇప్పుడు నా ఊహకే అందట్లా, మీరు ఇంకా ప్రెసిడెంట్ అనుకుంటే మీరు ఎండి అయిపోయారు. ఇప్పుడు 6-9 వర్టికల్స్లో ఉంది. 8 verticals, 9th we are about to launch. సో ఏంటి మీ ఎక్స్పాన్షన్స్? మళ్ళీ నేషనల్ ఇంటర్నేషనల్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఇంటర్నేషనల్ ముందే చెప్తే మేము రెడీగా ఉంటాం. అంటే ఫస్ట్ ఇండియా లెవెల్, పాన్ ఇండియా లెవెల్ వెళ్దామని ప్రపోజల్స్ లోనే ఉన్నాం సార్. ఓకే, నైస్. ఒక 2-3 cities లో వి హావ్ ఆల్రెడీ స్టార్టెడ్ అవర్ ఫుట్ ప్రింట్స్. అచ్చా. వి హావ్ స్టార్టెడ్ గ్యాదరింగ్ పీపుల్ అండ్ ఆల్. ఓకే. అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో వేరే ఒక కంట్రీలో కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసాం సార్. అక్కడ కూడా వి హావ్ స్టార్టెడ్ గ్యాదరింగ్ పీపుల్. ఓకే. సో మేబీ ఇట్ మే టేక్ అరౌండ్ 3 to 4 months అండి, నాట్ లాంగర్ దెన్ దట్, టు స్టార్ట్ అవర్ ఎంబిఎన్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్, పాన్ ఇండియా అండ్ పాన్ గ్లోబ్. వండర్ఫుల్, వండర్ఫుల్. అంటే ప్రసాద్ గారు ఉన్నారు కాబట్టి ఇంకా నెట్వర్క్ ఇంకా బాగా అద్భుతంగా జరుగుతూనే ఉంటుంది. అంటే సిప్స్ విషయంలో అయినా సార్, సిప్స్ కూడా అంటే వీ వాంట్ టు ఎక్స్టెండ్ అవర్ సర్వీసెస్ టు మల్టీ అదర్ 3-tier cities యాజ్ వెల్. అచ్చా. కొన్ని వర్క్స్ మనము కేరళలో చేసాము, కొన్ని వర్క్స్ పూణేలో చేసాము, బెంగళూరులో కొన్ని వర్క్స్ చేసాము, అదర్ దెన్ హైదరాబాద్. ఈ 3 places చేసాము. వీ వాంట్ టు టేక్ అప్ దట్ అసైన్మెంట్స్ ఇన్ different cities as well. For now అయితే within India అండి. సూపర్. And when it comes to IT, yes, we are certainly planning to have our offices in different countries as well. అచ్చా, ఏఐ బేస్డ్ ఏమైనా వెళ్తున్నారా? AI బేస్డ్ చేస్తున్నాం సార్. ఓకే, చేస్తున్నాం. అండ్ వీ హ్యావ్ డెవలప్డ్ సమ్ ప్రొడక్ట్స్ అండి. అచ్చా. వీ హ్యావ్ అవర్ ఇన్ హౌస్ ఐటీ టీమ్. మా బావ గారు చూసుకుంటారు. అచ్చా. హీ ఈస్ లీడింగ్ దట్ వర్టికల్. సో హీ కమ్స్ విత్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ. ఓకే. ఆయన ఒక ఐటీ ఆర్గనైజేషన్లో అసోసియేట్ డైరెక్టర్ పొజిషన్ నుంచి రిజైన్ చేసి ఆయన మా కంపెనీలో ఫుల్ టైంకి వచ్చేసారు. గ్రేట్. మా సిస్టర్ షీ యూస్ టు వర్క్ ఫర్ గూగుల్ అండ్ యాక్సెంచర్. తను కెనడాలో వర్క్ చేసేది, తను కూడా వచ్చేసింది. సో దే బోత్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. అది సో మంచి హ్యాండ్స్. అది సో we are willing to, with their experience, and we are having our team size of 3 or 4 people initially. Nice. We have developed some products and IT products. So with this we want to go into the market. మరి ఇంత హడావుడిగా పరిగెడుతున్నారు, మీ ఫ్యామిలీ సహకారం అంటే మీ సహధర్మచారిని పిల్లలు వాళ్ళ గురించి, వాళ్ళ క్రెడిట్ ఏమైనా ఉందా? ఆబ్వియస్లీ ఉంటుంది కదా సార్. నేను ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం ఇంత టైం బయట ఉంటే వాళ్ళు ఊరుకుంటున్నారు అంటే సపోర్ట్ ఉన్నట్టే. సో మా వైఫ్ షీ వర్క్స్ ఫర్ అన్ కంపెనీ కాల్డ్ ఐకాన్స్ అండి. వాళ్ళు బేసికల్లీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఆర్గనైజేషన్. వాళ్ళకి మిషనరీ అవి డిజైన్ చేస్తుంటారు వీళ్ళు. సో షీ వర్క్స్ యాజ్ ఏ టీమ్ లీడర్ దేర్ ఫర్ టెక్నికల్ డిపార్ట్మెంట్. My mother, she is retired banker. Achha. And now she is working with my organization only. She works as a CFO, Chief Financial Officer. Super. మాకు ఒక అబ్బాయి, he is in the 7th standard now. ఓకే. ఇప్పుడే ఎంటర్ చేయకండి సార్, కొంచెం టైం ఇవ్వండి. మీ కోర్ గ్రూప్లోకి ఎంటర్ అయితే చేయట్లేదు. సూపర్. సో టైం మిషన్లో ఒకవేళ వెనక్కి వెళ్ళాల్సి వస్తే ఏ ఏజ్కి వెళ్తారు? ఏమైనా కరెక్షన్స్ చేసుకునేది ఏమైనా ఉందా మీది? కరెక్షన్స్ చేసుకునేది అయితే ఏం లేదండి. బికాస్ వాట్ ఐ ఫీల్ ఈస్ ఎవ్రీ ఫేజ్ ఆఫ్ మై లైఫ్లో రైట్ స్టెప్సే తీసుకున్నానని నా ఒపీనియన్. సపోజ్ ఇఫ్ ఐ గెట్ ఎ ఛాన్స్ టు గో బ్యాక్, దెన్ ఆబ్వియస్లీ ఇంజనీరింగ్కి వెళ్తానండి. ఇంజనీరింగ్ మళ్ళీ అల్లరి చేస్తారా? అండ్ ఇంకా చేయాలి, కొన్ని చేయలేని పనులు మిగిలిపోయినాయి. అప్పట్లో కొన్ని భయాలు ఆపేస్తుంటాయి కదండి, కొన్ని రోజులు అయినా తెలుస్తాయి అనమాట. అవి భయం, అది భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికైనా ప్రపోజ్ చేసి అట్లా మిగిలిపోయింది? లేదండి.
ఇప్పుడు చెప్పకూడదేమో, లేదమ్మా ఇప్పుడు చెప్పకూడదు. అదే అంటారు డేంజర్లో పడిపోతుంది. ఇప్పుడు అంతా స్టార్టప్స్ యుగం, అందరూ స్టార్టప్స్ అని పెట్టేస్తున్నారు. ఆంటర్ప్రెన్యూర్ కావాలనేది కళ అంటున్నారు. ఒకప్పుడు ఇంత లేకుండే, ఎవరైనా జాబ్ అనేది ఉండేది. ఇప్పుడు అందరూ బిజినెస్లోకి రావాలని చాలా ట్రై చేస్తున్నారు. కానీ 90% ఫెయిల్ అవుతున్నాయి స్టార్టప్స్. ఎక్కడ తప్పు చేస్తున్నారు యూత్ అంటే ఎవరైతే ఇప్పుడు బయటకు వచ్చి చేస్తున్నారో, ఏంటి వాళ్ళ ప్రాబ్లం అసలు? నాకు అర్థమైనంత వరకు సార్, ప్రణాళిక ప్రాపర్గా లేదు సార్. అంటే ఓకే దే ఆర్ నాట్ డూయింగ్ ప్రాపర్ హోంవర్క్. సమ్మన్ ఇస్ ఫెయిలింగ్, దాని మేజర్ కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ హోంవర్క్ సార్. ఓకే ఇప్పుడు ఒక పని చేయాలి అనుకున్నప్పుడు హడావిడిగా ఒక పని చేయాలి అని అన్నప్పుడు ఆ థాట్ని వాళ్ళు వాళ్ళకి లైక్ మైండెడ్ పీపుల్ తోటి డిస్కస్ చేస్తారు. రైట్. ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇది ఫలితము, ఇది రిజల్ట్, ఇంత సంపాదించవచ్చు అని. ఓకే. దాని వెంటనే వాడి పక్కన వాడు ఎవరికైతే చెప్తున్నాడో ఓకే సూపర్ అని ఇలా ఎంకరేజ్ చేయగానే హోంవర్క్ అంతా మర్చిపోయి ఇమ్మీడియట్గా వాళ్ళు రంగంలో దిగిపోతున్నారు సార్. అది కరెక్ట్. విచ్ యాక్చువల్లీ ఇస్ పుషింగ్ దెమ్ బ్యాక్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఓకే. మార్కెట్ సర్వేలు కానీ, మార్కెట్ రీసెర్చ్ కానీ, మార్కెట్ సర్వైవల్ అని నేను అనుకోను సార్. సర్వే, మార్కెట్ సర్వే అట్లాంటి ఏం చేయట్లేదు. అసలు అదే అంటున్నా, అసలు హోంవర్క్ అనేది లేదు సార్. అసలు నో హోంవర్క్, ఏదో చేయాలి చేసేస్తాం అంతే. డబ్బులు కానీ మనం పెట్టిన దానికి అసలు వయబిలిటీ ఎంత ఉంది, అది మార్కెట్లో రీచ్ ఎంత ఉంది అనేది ప్రాక్టికల్గా వీళ్ళు ముందే దాన్ని ఫోర్సీ చేయగలగాలి సార్. అది ఫోర్సీ చేయలేరు. చేయలేనప్పుడు ఏదైనా మంచి మెంటార్ని పెట్టుకోవడం కూడా వాళ్ళకి రావట్లేదా? అంటే వాళ్ళు రైట్ పర్సన్స్ అప్రోచ్ అవ్వట్లేదు కదా. ఓకే. ఇప్పుడు వాళ్ళు నేను ఇప్పుడు పని చేద్దాం అనుకుంటున్నాను సార్. నేను మీకు ఇప్పుడు చెప్పాను ఇంకోటి వర్టికల్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. దీనికోసం దాదాపు 3 to 4 months నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నాను సార్. నాకు ఒక రైట్ పర్సన్ దొరకుండకపోవచ్చు, ఆర్ దొరికిన పర్సన్ నుంచి రైట్గా నాకు వచ్చి ఉండకపోవచ్చు, ఆర్ వచ్చినా నేను మేబీ రైట్ వేలో నేను ఆలోచించకపోవచ్చు. కానీ నా ఫోకస్ పాయింట్ ఏంటంటే చెయ్యాలి అని అనుకోవడం ఒక ఎత్తు అయితే, చేసేయడానికి ఈ మధ్యలో గ్యాప్ ఉంటుంది సార్. ఆ గ్యాప్లో ఎంత వర్క్ అయితే మనం చేస్తామో, ఎంత కన్స్ట్రక్టివ్గా మనం ఆలోచిస్తామో, అది మనని కింద పడిపోకుండా ప్రొటెక్ట్ చేస్తుందండి. కరెక్ట్. చేయాలని నేను అనుకున్నాను ఈ పని. నేను నా పక్కన వాడికి చెప్పాను, అది నా వైఫ్ కావచ్చు, నా ఫ్రెండ్ కావచ్చు, నా చుట్టాలు కావచ్చు. చెప్పగానే సూపర్ ఉంటుంది చేసేద్దాం అని అన్నారనుకోండి, ఇంకా మోజులో ఇంకా నేను కన్స్ట్రక్టివ్ థింకింగ్ ఎక్కడ ఉంటుంది, ఇంకా అది కాదు కదా. సో చేసేసాను. నేను మేబీ 1 month 2 months మంచిగా నడిచింది. దాని తర్వాత ఆర్డర్స్ లేవు. కరెక్ట్. ఏమవుతుందండి అప్పుడు? సో పునాది కోసం గుంత ఎంత లోతుగా తీస్తే బిల్డింగ్ అంత గొప్పగా నిలబడుతుంది. సో ఆ వర్క్ చేయడమే చాలా ఇంపార్టెంట్ సార్. సూపర్. అసలు ఎగ్జిక్యూషన్ కన్నా ఇది ఇంపార్టెంట్. కరెక్ట్. సూపర్ సార్. ఫైనల్గా మా ప్రేక్షకులకు ఒక మాట చెప్పాలి అంటే ఆదిత్య గారిని ఓ 10 ఏళ్ళ తర్వాతనో ఓ 20 ఏళ్ళ తర్వాత ఎలా గుర్తుంచుకోవాలి, మేము ఎలా గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నారు ఫైనల్గా? చాలామందికి లైవ్లీహుడ్ ఇద్దాము అని అనుకునే నేను బిజినెస్లోకి వచ్చాను సార్. ఓకే. అది ఎంత ఎక్కువ మందికి నేను లైవ్లీహుడ్ నేను ప్రొవైడ్ చేయగలిగితే అది అంత సక్సెస్ఫుల్ సార్ నాకు. ఓకే. అంటే నేను ఇప్పుడు ఇవాళ ఒక 6 years బ్యాక్ నేను కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పటికి 6 years నా ప్రయాణంలో వీఆర్ అరౌండ్ క్లోజ్ టు మా త్రిబుల్ డిజిట్కి దగ్గరలో ఉన్నాం సార్. ఓకే. సో 3 digit ఫిగర్కి దగ్గరలో ఉన్నామంటే, ఇంత ప్రయాణం చేయగలిగాను అంటే నేను ఇప్పుడు 3 digit 4 digit చేయగలగాలి. అంతమందికి నేను అంటే నేను లైక్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఫండమెంటల్ అనుకున్నాను సార్. నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫండమెంటల్ వైల్ ఐ వాజ్ స్టార్టింగ్ మై బిజినెస్ ఏంటంటే, నేను ఉన్న రోజులు, నేను ఆర్గనైజేషన్ నడిపిన రోజులు, ఎవ్రీ మంత్ లాస్ట్ వర్కింగ్ డే రోజున నా స్టాఫ్ లంచ్ చేసేటప్పటికి శాలరీ క్రెడిట్ అయిపోవాలి. దట్ ఈస్ మై ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫండమెంటల్. సూపర్. సో ఫార్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ దట్. వండర్ఫుల్. 30th అంటే 30th రోజున, 30th బ్యాంక్ హాలిడే అనుకోండి, 29th రోజున లంచ్ టైంకి అంటే బై 1 o'clock అంటే 12 o'clockకి వీళ్ళు ఎన్ష్యూర్ దట్ వాళ్ళకి మెసేజ్లు రావాలి. అంటే ½ an hour పడుతుంది క్రెడిట్కి. సో 11 to 11:30 మధ్యలో వెళ్ళిపోవాలి పేమెంట్స్, మా అకౌంట్ నుండి డెబిట్ అయిపోయి వెళ్ళిపోవాలి. మేము ఈటీవీలో పనిచేసినప్పుడు చూసేవాళ్ళం ఇది, మళ్ళీ మీ నోటి నుంచే వింటున్నాను. వండర్ఫుల్. నిజంగా మాకు ఈటీవీలో చేసేప్పుడు శాలరీ గురించి మాకు ఆలోచన ఉండేది కాదు. పని పని పని. ఎందుకంటే ప్రపంచం తలకిందులైనా 31, 30, 28 ఆ చివరి వర్కింగ్ డే ఏదైతే ఉందో సాయంత్రం 6 గంటలకు అందరికి టింగ్ అని మోగేది. ఆ సౌండ్ గురించి కూడా మేము ఆలోచించే వాళ్ళం కాదు, ఎందుకంటే అది కంపల్సరీ బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. సో అంత గొప్పగా ఉండేది. మళ్ళీ ఇప్పుడు మీరు చెప్తుంటే వింటున్నాను, ఎందుకంటే ఆ తర్వాత ఆ సౌండ్ నేను ఎక్కడా వినలే నా ఇన్నేళ్ళ. ఎవరు కూడా ఇంత ధైర్యంగా చెప్పలే కూడా, ఏ కంపెనీ కూడా, ఎందుకంటే ఇవ్వదు కాబట్టి చెప్పలేదు ఎవరు. సో మీరు చెప్తున్నారు. వండర్ఫుల్ సార్.
నిజంగా ఒక ఇన్స్పైరింగ్ జర్నీ మీది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఎలాగైనా మీరు అంబానీకి ఒక మెట్టు ఇటువైపు అటువైపు ఉంటారు ఏదో ఒక రోజు. థ్యాంక్ యూ. మీరు ఉపాధి కల్పించాలన్న లక్ష్యం వెనుక ఖచ్చితంగా ఆ ఉన్నత స్థానం ఇస్తాడు దేవుడు. కాబట్టి ఆల్ ద బెస్ట్ సార్ మీకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ కమింగ్. సార్. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది ఒక బిజినెస్ మ్యాన్ ఇంటర్వ్యూ లాగా కాదు. ఒక ఒక యువకుడు పట్టుదల ఉంటే ఏమైనా చేయొచ్చు, నెట్వర్కింగ్ ఉంటే ఎలా చేయొచ్చు అని ఒక అద్భుతమైన జర్నీ ఇది. సో కష్టాలు ఆటంకాలు ఎన్ని వచ్చినా కూడా ఎలా సాధించవచ్చో తను నిరూపించాడు. సో నేను 5 ఏళ్ళుగా చూస్తున్నాను, అంటే తను జీరో నుంచి మొదలుపెట్టినప్పటి నుంచి ఈరోజు ఇక్కడ ఉన్న కూడా నేను చూస్తూనే ఉన్నాను. కాబట్టి మీకు ఆయనతో ప్రయాణం చేయాలనుకున్నా, చిట్ ఫండ్ పేరేంటి సార్? సిప్సేనా? రైట్, చిట్స్లో పెట్టాలన్నా 5-5 లక్షలు అలాంటివి పెట్టుకోవాలన్నా అత్యంత సురక్షితమైన వ్యవస్థ. హ్యాపీగా ధైర్యంగా నిశ్చింతగా మీరు తనతో ట్రావెల్ చేయొచ్చు. సో తన ఆదర్శాలు తన భావాలు మీరు విన్నారు కాబట్టి మీకు ఈపాటికి అర్థమై ఉంటుంది. సో ఇది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఆదిత్య గారితో ఇవాళ మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.